వి డిస్కస్ అబౌట్ ఎలక్షన్ ప్రాసెస్ ఇన్ ఇండియా. భారతదేశంలో ఎన్నికల ప్రక్రియ విధానం అంటే ఏంటో ఈరోజు మనం తెలుసుకుందాం. ది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఈజ్ కండక్టెడ్ ది ఎలక్షన్స్ టు ది ఎంటైర్ కంట్రీ. మన భారతదేశం మొత్తానికి కూడా భారత ఎన్నికల సంఘం అనేటువంటిది ఒకటి ఉంటుంది. దాన్ని ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అంటారు. ఈ భారత ఎన్నికల సంఘం ద్వారా ఈ దేశంలో ఉన్నటువంటి ఎన్నికలన్నీ కూడా, అంటే దేశంలో కానివ్వండి లేదా వివిధ రకాలైనటువంటి రాష్ట్ర ప్రభుత్వాల్లో జరిగేటువంటి సాధారణ ఎన్నికలు, అలాగే మధ్యంతర ఎన్నికలు, ఉప ఎన్నికలు, ఇలాగా దెర్ ఆర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎలక్షన్స్ కండక్టెడ్ ఇన్ ది ఇండియా. ఇట్ విల్ బి కండక్టెడ్ ఓన్లీ ఆన్ ది గైడ్లైన్స్ ఆఫ్ ది అకార్డింగ్ టు ది గైడ్లైన్స్ ఆఫ్ ది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా. భారత ఎన్నికల సంఘం యొక్క రూపొందించినటువంటి మార్గదర్శకాలకు అనుగుణంగా మాత్రమే భారతదేశంలో జరిగేటువంటి ఎన్నికలు అనేటువంటివి నిర్వహించబడతాయి అని మనం ఇక్కడ తెలుసుకోవాలి. అయితే ది ఎలక్షన్స్ దేర్ ఆర్ 3 types ఆఫ్ ఎలక్షన్స్ కండక్టెడ్ ఇన్ ఇండియా. భారతదేశంలో ఎన్నికలు అనేటువంటివి 3 రకాలుగా జరుగుతుంటాయి. వాటిలో ఫస్ట్ది ఏమంటారంటే జనరల్ ఎలక్షన్స్ అంటారు. జనరల్ ఎలక్షన్స్ అంటే సాధారణ ఎన్నికలు. అలాగే రెండోదాన్ని మిడ్ టర్మ్ ఎలక్షన్స్ అంటారు. మిడ్ టర్మ్ ఎలక్షన్స్ అంటారు. అంటే మిడ్ టర్మ్ ఎలక్షన్స్ అంటే తెలుగులో మధ్యంతర ఎన్నికలు. అలాగే మూడోదాన్ని ఏమంటారంటే బై ఎలక్షన్స్ అంటారు. బై ఎలక్షన్స్ అంటే ఏంటంటే ఉప ఎన్నికలు. దెర్ ఆర్ 3 categories ఆఫ్ ఎలక్షన్స్ కండక్టెడ్ ఇన్ ది ఎంటైర్ ఇండియా టు బి కండక్టెడ్ బై ది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా. భారత ఎన్నికల సంఘం ద్వారా ఈ ఎన్నికలు అనేటువంటి 3 రకాలుగా నిర్వహించడం జరుగుతుంది. వాటిలో మొట్టమొదటి దాన్ని జనరల్ ఎలక్షన్స్ అంటారు. ది జనరల్ ఎలక్షన్స్ విల్ బి కండక్టెడ్ ఫర్ ఎవ్రీ 5 years. ప్రతి 5 సంవత్సరాలకి ఒకసారి తప్పనిసరిగా జరిగేటువంటి ఎన్నికల్ని సాధారణ ఎన్నికలు అంటారు, జనరల్ ఎలక్షన్స్ అంటారు. ఎగ్జాంపుల్ లోక్సభ, అట్లాగే పంచాయతీ ఎలక్షన్స్, అలాగే లెజిస్లేటివ్ అసెంబ్లీ ఎలక్షన్స్. అంటే దేశం మొత్తానికి పార్లమెంట్లో లోవర్ హౌస్ అయినటువంటి లోక్సభలో జరిగేటువంటి ఎన్నికలు ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంటాయి. వీటిని జనరల్ ఎలక్షన్స్ ఆర్ సాధారణ ఎన్నికలు అంటారు. అట్లాగే పంచాయత్ ఎలక్షన్స్, పంచాయతీరాజ్ ఇన్స్టిట్యూషన్స్ ఇన్ ఇండియా. భారతదేశంలో పంచాయతీరాజ్ సంస్థలు ఉన్నటువంటి ప్రాంతాల్లో జరిగేటువంటి ఎన్నికలు, అవి రూరల్ లోకల్ గవర్నమెంట్స్ అవనివ్వండి, అంటే గ్రామీణ స్థానిక ప్రభుత్వ ఎన్నికల్లో అయినా సరే, లేదా పట్టణ స్థానిక ప్రభుత్వాల్లో జరిగేటువంటి ఎన్నికలైనా సరే. రూరల్ లోకల్ గవర్నమెంట్స్ అండ్ అర్బన్ లోకల్ గవర్నమెంట్స్ అని మనం అంతకుముందు చెప్పుకున్నాం. అంటే గ్రామీణ ప్రాంతాల్లో జరిగేటువంటి ఎన్నికలన్నీ కూడా ఈ యొక్క గ్రామీణ స్థానిక సంస్థలు ఉంటాయి. అంటే పంచాయతీ లెవెల్, మండల పరిషత్, జిల్లా పరిషత్ అంటారు. అట్లా కాకుండా అర్బన్ లెవెల్స్లో జరిగేటువంటి ఎలక్షన్స్, మున్సిపల్ కార్పొరేషన్ ఎలక్షన్స్, మున్సిపాలిటీ ఎలక్షన్స్, నగర పంచాయతీ ఎలక్షన్స్, ఇవన్నీ కూడా ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి నిర్వహించడం జరుగుతుంది. అట్లాగే లెజిస్లేటివ్ అసెంబ్లీ ఎలక్షన్స్ అంటే ఏంటంటే ఈ రాష్ట్ర శాసనసభలో జరిగేటువంటి ఎన్నికలు. శాసనసభ సభ్యుల యొక్క ఎన్నిక ప్రత్యక్షంగా ఉంటుంది. అంటే ఈ శాసనసభలో ఎన్నుకోబడినటువంటి సభ్యులు ఎవరైతే ప్రతినిధులు ఉంటారో, ప్రజాప్రతినిధులు, ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి ప్రజల ద్వారా ప్రత్యక్షంగా ఎన్నుకోబడతారు. కాబట్టి వీళ్ళకి కోసం ఏర్పాటు చేసేటువంటి ఎన్నికల్ని సాధారణ ఎన్నికలు లేదా జనరల్ ఎలక్షన్స్ అని అంటారు. సో ఇట్ విల్ బి కండక్టెడ్ ఫర్ ఎవ్రీ 5 years. ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి ప్రతి రాష్ట్రంలో కూడా, అలా దేశం మొత్తం మీద కూడా ఈ యొక్క ఎన్నికలు అనేటువంటివి నిర్వహించడం జరుగుతుంది. అట్లాగే సెకండ్ కేటగిరీ వచ్చేసరికి మిడ్ టర్మ్ ఎలక్షన్స్ అంటారు. మిడ్ టర్మ్ ఎలక్షన్స్ అంటే ఏంటంటే మధ్యంతర ఎన్నికలు. అంటే ఈ ప్రతి 5 సంవత్సరాల కోసం ఎన్నుకోబడినటువంటి ఎవరైతే ప్రజాప్రతినిధులు ఉంటారో వాళ్ళు అలాంటి సందర్భాల్లో కొన్ని మధ్యంతర ఎన్నికలు అనేటువంటివి కూడా నిర్వహించాల్సి వస్తుంది. అకార్డింగ్ టు ఆర్టికల్ 356 కాన్స్టిట్యూషనల్ ఎమర్జెన్సీ ఆర్ ప్రెసిడెంట్ రూల్. అంటే భారత రాష్ట్రపతి ద్వారా అత్యవసర అధికారాలు అనే వాటిని వినియోగించుకోవడం ద్వారా రాష్ట్రపతి పరిపాలన అనేటువంటిది ఉంటుంది. లేదంటే 356 అధికారం ప్రకారంగా ది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఇంపోజ్ ప్రెసిడెంట్ రూల్ ఆన్ దట్ పర్టిక్యులర్ స్టేట్. అంటే కొన్ని ప్రత్యేకమైనటువంటి సందర్భాల్లో భారత రాష్ట్రపతి ఆ యొక్క రాష్ట్రాల్లో రాష్ట్రపతి పరిపాలన విధించేటువంటి అవకాశం కూడా ఉంటుంది. ఎందుకంటే వెన్ ఎవర్ ది కాన్స్టిట్యూషనల్లీ ఎలక్టెడ్ గవర్నమెంట్ ఫెయిల్స్ టు క్యారీ ఆన్ ది అడ్మినిస్ట్రేషన్ ఆన్ ది అడ్వైజ్ ఆఫ్ ది గవర్నర్, ది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కెన్ ఇంపోజ్ ప్రెసిడెంట్ రూల్ ఆన్ దట్ పర్టిక్యులర్ స్టేట్ అంటే ఎప్పుడైతే రాజ్యాంగం ద్వారా ఎన్నుకోబడినటువంటి రాష్ట్ర ప్రభుత్వంలో
ఈ ప్రజాప్రతినిధులు అనేవాళ్ళు ఆ రాష్ట్ర అసెంబ్లీలో కనుక సరైనటువంటి మెజారిటీ కనుక వాళ్ళు లేని సందర్భంలో ఆ యొక్క గవర్నర్ ఏం చేస్తారంటే ఆ యొక్క రాష్ట్ర అసెంబ్లీలో ఉన్నటువంటి మంత్రిమండలిలో ఉన్నటువంటి మెజారిటీ లోపం వల్ల ది గవర్నర్ షెల్ సెండ్ ఏ రిపోర్ట్స్ టు ది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. భారత రాష్ట్రపతికి ఎప్పుడైతే ఒక గవర్నర్ రిపోర్టు నివేదికను ఆ రాష్ట్రానికి సంబంధించినటువంటి మెజారిటీకి సంబంధించినటువంటి రిపోర్ట్ పంపిస్తారో ది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా రిసీవ్స్ ఏ రిపోర్ట్ ఫ్రమ్ ది గవర్నర్. ఎప్పుడైతే ఆ గవర్నర్ దగ్గర నుంచి రాష్ట్రపతి ఆ యొక్క నివేదిక అనే దాన్ని స్వీకరించడం జరుగుతుందో ఆ రాష్ట్రంలో అక్కడ ఉన్నటువంటి మంత్రిమండలి అనేటువంటి దాన్ని రద్దు చేయడం జరుగుతుంది. అంటే ది గవర్నర్ షెల్ డిజల్యూషన్ ఆఫ్ ది లెజిస్లేటివ్ అసెంబ్లీ ఆన్ ది గైడ్లైన్స్ ఆఫ్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. భారత రాష్ట్రపతి ఇచ్చినటువంటి ఆదేశాలకు అనుగుణంగా ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి మంత్రిమండలిని రద్దు చేసి మళ్ళీ వితిన్ 6 months లోపు ఎన్నికలు నిర్వహించేటువంటి అధికారం కూడా అక్కడ ఆ ప్రభుత్వంలో కొన్ని సందర్భాల్లో రావచ్చు. లేదంటే ది గవర్నర్ ఆల్సో సెలెక్ట్ ది సమ్ మెంబర్స్ కోయిలేషన్ పార్టీ మెంబర్స్ టు అపాయింట్ యాజ్ ఎ చీఫ్ మినిస్టర్. అంటే కొన్ని అత్యవసర సమయాల్లో రాజ్యాంగపరమైనటువంటి అత్యవసర సమయాల్లో మాత్రమే ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి మంత్రిమండలిని రద్దు చేయాల్సి వస్తుంది గవర్నరు. లేనిటువంటి సందర్భంలో కోయిలేషన్ పార్టీ లీడర్ ఎవరైతే ఉంటారో ప్రభుత్వాన్ని మార్చుకోవచ్చు. అంటే మంత్రిమండలిలో ఉన్నటువంటి మంత్రుల్ని ముఖ్యమంత్రిని కూడా కొన్ని మెజారిటీ ప్రాతిపదికన నియమించేటువంటి అధికారం గవర్నర్కు ఉంటుంది. అది కూడా లేనిటువంటి సందర్భంలో మాత్రమే ఆ యొక్క రాష్ట్ర శాసనసభలో కనుక విశ్వాస తీర్మానం అనేటువంటిది కనుక నిరూపించుకోలేనటువంటి సందర్భంలో మాత్రమే ది నాన్ కాన్ఫిడెన్స్ మోషన్ ఎప్పుడైతే అవిశ్వాస తీర్మానం ఆ రాష్ట్రంలో లేదంటే ఆ యొక్క పార్లమెంట్లో కానివ్వండి దేశం మొత్తానికి కూడా ఎప్పుడైతే అక్కడ విశ్వాస తీర్మానం అనేటువంటిది లేదో కాన్ఫిడెన్స్ మోషన్ అనేటువంటి సక్రమంగా లేదంటే ఈ అవిశ్వాస తీర్మానాన్ని ఆ రాష్ట్ర అసెంబ్లీలో కానివ్వండి లేదా పార్లమెంట్లో కానీ ప్రవేశపెట్టడం ద్వారా అయితే కేంద్ర ప్రభుత్వంలో లేదా రాష్ట్ర ప్రభుత్వంలో 6 నెలలలోపు మళ్ళీ ఎన్నికలు నిర్వహించవచ్చు. అంటే అక్కడ ఉన్నటువంటి మంత్రిమండలిని రద్దు చేసేటువంటి అధికారం కూడా ఉంటుంది. అలాంటి సందర్భాల్లో మధ్యంతర ఎన్నికలు అనేటువంటి జరుగుతాయి. సో ది మిడ్ టర్మ్ ఎలక్షన్స్ విల్ బి కండక్టెడ్ బిఫోర్ 5 years అంటారు. బిఫోర్ 5 years అంటే 5 సంవత్సరాల లోపు జరిగేటువంటి ఎన్నికల్ని మిడ్ టర్మ్ ఎలక్షన్స్ అంటారు. కానీ ఫర్ ది ఎలక్షన్స్ విల్ బీ కండక్టెడ్ ఫర్ ఎవ్రీ 5 years వచ్చేసరికి జనరల్ ఎలక్షన్స్ అంటారు. ప్రతి 5 సంవత్సరాలకి ఒకసారి ఎన్నికలు జరిగితేనేమో దాన్ని సాధారణ ఎన్నికలు అంటారు. లేదు ఈ 5 సంవత్సరాల ద్వారా ఎన్నుకోబడినటువంటి ప్రభుత్వం అనేటువంటిది కనుక సరైన మెజారిటీ కనుక లేకపోతే కేంద్ర ప్రభుత్వంలో కానీ రాష్ట్ర ప్రభుత్వంలో కానీ ఆ యొక్క రాష్ట్రాల్లో కేంద్ర ప్రభుత్వాల్లో మళ్ళీ తిరిగి ఎన్నికలు నిర్వహించేటువంటి విధానాన్నే మధ్యంతర ఎన్నికల విధానం అంటారు. అండ్ ఆల్సో ది బై ఎలక్షన్స్ ఇఫ్ ఎనీ వ్యాకెన్సీ అంటే ఏంటంటే ఖాళీ. ఇఫ్ ఎనీ వ్యాకెన్సీ అరైజెస్ ఆన్ ది పర్టికులర్ కాన్స్టిట్యుయెన్సీ ఆ యొక్క ప్రత్యేకమైనటువంటి నియోజకవర్గంలో కనుక ఏదైనా ఒక ఖాళీ ఏర్పడితే ఎందుకు ఏర్పడుతుందండి ఖాళీ? ఒకవేళ ఇఫ్ ది కాన్స్టిట్యూషనల్లీ ఎలక్టెడ్ పర్సన్ ఎవరైతే రాజ్యాంగబద్ధంగా ప్రజల ద్వారా ఎన్నుకోబడినటువంటి వ్యక్తి కానివ్వండి ఎక్కడైతే అక్కడ ఆ పదవి ఖాళీగా ఉన్నటువంటి సందర్భంలో అది ప్రత్యక్షంగా కానివ్వండి పరోక్షంగా కానివ్వండి ఆ పదవిలో కనుక ఖాళీ అయితే డ్యూ టు హిజ్ ఇల్నెస్ ఆయన యొక్క అనారోగ్యం బారిన పడిన లేదా డ్యూ టు హిజ్ రిమూవల్ అతను తొలగించిన లేదా డ్యూ టు హిజ్ డెత్ ఆయన పదవిలో ఉండగా మరణించిన సో ఆయన హీ ఈజ్ అనేబుల్ టు యాక్ట్ హిస్ డ్యూటీస్ తన యొక్క విధులను నిర్వర్తించలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి సందర్భంలో ఆ పదవి ఖాళీ ఏర్పడితే ఆ యొక్క పదవిలో మళ్ళీ తిరిగి నూతనంగా వేరే సభ్యులను ఎంపిక చేసుకోవడానికి ఏర్పాటు చేసేటువంటి ఎన్నికలనే బై ఎలక్షన్స్ అంటారు. అంటే ఉదాహరణకి ఒక వ్యక్తి అధికారంలో ఉండగా చనిపోయాడు అనుకుంటే ఆ యొక్క చనిపోయినటువంటి వ్యక్తి యొక్క స్థానంలో తన యొక్క కుటుంబ సభ్యులు అనే వాళ్ళు కూడా పోటీ చేయొచ్చు. దీనికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పుకుందాం. ఈ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్లో ఎక్స్ చీఫ్ మినిస్టర్ అయినటువంటి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆయన పదవి రీత్యా ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సందర్భంలో ఆయన మరణించడం జరిగింది. ఆయన మరణించినప్పుడు ఆయన ఒక ముఖ్యమంత్రి హోదాలో ఆయన పదవి ఖాళీ అయింది. ఆయన ముఖ్యమంత్రి కంటే ముందుగా ఆయన ఒక కడప జిల్లాకు సంబంధించినటువంటి ఒక ఎమ్మెల్యే లెజిస్లేటివ్ అసెంబ్లీ మెంబర్. ఎప్పుడైతే ఆ ఎమ్మెల్యే స్థానం అనేటువంటిది ఖాళీగా ఉన్నటువంటి సందర్భంలో తన యొక్క కుటుంబంలో ఉన్నటువంటి వైఎస్ విజయమ్మ గారు అక్కడ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత ఆయన భార్య అక్కడ ఎమ్మెల్యేగా మళ్ళీ బై ఎలక్షన్స్లో పోటీ చేయడం జరిగింది. అప్పుడు అలాంటి సందర్భంలో అక్కడ ఏ రాజకీయ పార్టీ వాళ్ళు కూడా పోటీ చేయలేదు.
కాబట్టి అక్కడ ఏమవుతుందంటే యునానిమస్గా ఏకగ్రీవంగా ఆ యొక్క సభ్యురాలు ఎవరైతే ఆ యొక్క చనిపోయినటువంటి వ్యక్తి యొక్క స్థానంలో పోటీ చేసేటువంటి ఎవరైతే వాళ్ళ కుటుంబ సభ్యులు భార్య కానివ్వండి, లేదంటే కూతురు కానివ్వండి, కొడుకు కానివ్వండి, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అనే వాళ్ళు కూడా ఆ యొక్క అధికారాన్ని కలిగి ఉండొచ్చు. అంటే అక్కడ ఎలక్షన్స్ అనేటువంటివి జరగవు. కానీ కొన్ని సందర్భాల్లో మాత్రం అక్కడ ఎన్నికలు అనేటువంటివి జరగాల్సినటువంటి అవసరం కూడా ఏర్పడుతుంది. దీన్నే బై ఎలక్షన్స్ అంటారు. సో ఇక్కడ ఎలక్షన్స్ అనేవి దేశం మొత్తం మీద ఎప్పుడైనా సరే జరగవచ్చు అని చెప్పుకోవచ్చు. ఆ ఎలక్షన్ ప్రాసెస్ ఏంటనేది ఈరోజు మనం తెలుసుకుందాం. ది ఎలక్షన్ ప్రాసెస్ ఇన్ ఇండియా, డీలిమిటేషన్ ఆఫ్ కాన్స్టిట్యుయెన్సీస్. కాన్స్టిట్యుయెన్సీస్ అంటే నియోజకవర్గాలని చెప్పుకున్నాం. ది డీలిమిటేషన్స్ ఆఫ్ కాన్స్టిట్యుయెన్సీస్ అంటే ఈ నియోజకవర్గాల యొక్క పునర్విభజన అనేటువంటిది ముందుగా జరగాలి. ది ఫస్ట్ స్టెప్ ఆఫ్ ఎలక్షన్ ఈజ్ టు డీలిమిటేషన్ ఆఫ్ కాన్స్టిట్యుయెన్సీస్ బై ది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అపాయింట్స్ ది డీలిమిటేషన్ కమిషన్స్. ఈ ఎన్నికలు అనేటువంటి జరగడానికి ముందు చర్యగా ఈ యొక్క పునర్విభజన, ఈ నియోజకవర్గాల పునర్విభజన అనేటువంటిది ఉంటుంది. ఈ భారత రాష్ట్రపతి ఒక డీలిమిటేషన్ కమిషన్ అనేటువంటి దాన్ని ఒకటి ఏర్పాటు చేసి దాంట్లో ఉన్నటువంటి ఒక 3 సభ్యులు అనే వాళ్ళని నియమించి ఫర్ ఎవ్రీ 10 years ది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అపాయింట్స్ ది డీలిమిటేషన్ కమిషన్ ఫర్ ఎవ్రీ 10 years ఆఫ్టర్ సెన్సస్. ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి జనాభా లెక్కలు అనేవి తీసుకున్న తర్వాత ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి ఈ నియోజకవర్గాల యొక్క పునర్విభజన చేసేటువంటి అవకాశాన్ని, అధికారాన్ని ఈ ఎలక్షన్ కమిషన్లో ఉన్నటువంటి ఒక 3 సభ్యుల్ని యొక్క రాష్ట్రపతి నియమించడం జరుగుతుంది. ఎందుకని నియమిస్తారంటే ఈ నియోజకవర్గాలు అనే వాటిని హద్దులు, డీలిమిట్స్ అనేటువంటి హద్దులు అనే వాటిని పెంచాలన్నా, లేదంటే ఆ యొక్క కాన్స్టిట్యుయెన్సీస్ని యొక్క అందులో మండలాలు అనే వాటిని, గ్రామాలు అనే వాటిని చేర్చాలన్నా లేదా తొలగించాలన్నా కూడా ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి ఈ ఎన్నికల సంఘం ద్వారా ఎన్నుకోబడినటువంటి ఈ యొక్క డీలిమిటేషన్ కమిషన్స్ అంటారు. అప్పుడు ఆ డీలిమిటేషన్ కమిషన్స్ ఏం చేస్తారంటే ఆ రాష్ట్రాల్లో ఉన్నటువంటి నియోజకవర్గాల యొక్క మార్పులు, హద్దులు అనే వాటిని మార్చేటువంటి అధికారము ఈ యొక్క డీలిమిటేషన్ కమిషన్స్కి ఉంటుంది. సో ది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా గైడ్లైన్స్ ప్రకారంగా ఎలక్షన్ కమిషన్లో ఉన్నటువంటి ఒక 3 సభ్యులు ఆ యొక్క డీలిమిటేషన్ కమిషన్లో ద్వారా ఆ యొక్క బార్డర్స్ ఆఫ్ ది కాన్స్టిట్యుయెన్సీస్, దే కెన్ చేంజ్ ది బార్డర్స్ ఆర్ లిమిట్స్ ఆఫ్ ది కాన్స్టిట్యుయెన్సీ. దే కెన్ డిసైడ్ ది కాన్స్టిట్యుయెన్సీస్ బిఫోర్ ఎలక్షన్స్. ఎన్నికల కంటే ముందుగానే వాళ్ళు ఏం చేస్తారంటే ఆ యొక్క నియోజకవర్గాల యొక్క హద్దులు కానివ్వండి, లేదంటే అక్కడ ఉన్నటువంటి పరిమితులు అనే వాటిని పెంచాలన్నా తగ్గించాలన్నా కూడా ఒక చట్టాన్ని, ఒక నివేదికను తయారు చేయడం జరుగుతుంది. దానికి అనుగుణంగా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా మళ్ళీ నెక్స్ట్ ఎలక్షన్స్కి ఆ యొక్క నూతనంగా ఏర్పడినటువంటి నియోజకవర్గాలకు అనుగుణంగా ఆ యొక్క ఎన్నికల ప్రక్రియ ప్రారంభమవుతుందని మనం చెప్పుకోవచ్చు. అలాగే ది డీలిమిటేషన్ కమిషన్స్ డెసిషన్స్ ఆర్ ఫైనల్ without any court of law. Any court of law cannot interfere in the affairs of the constituencies. డీలిమిటేషన్స్ ఆఫ్ కాన్స్టిట్యుయెన్సీస్ అంటే ఇక్కడ సరిహద్దులు అనే వాటిని మార్చేటువంటి సందర్భాల్లో ఈ న్యాయస్థానాలు అనేటువంటివి జోక్యం చేసుకోవడానికి వీలు లేదు. ఎందుకంటే ఇది భారత రాష్ట్రపతి ద్వారా, కేంద్ర ఎన్నికల సంఘం ద్వారా మాత్రమే ఆ రాష్ట్ర ప్రభుత్వాల్లో ఉన్నటువంటి నియోజకవర్గాల యొక్క హద్దులు అనే వాటిని పరిశీలన చేయటం, మార్పు చేసేటువంటి అధికారం కూడా కేంద్ర ఎన్నికల కమిషన్కి ఇవ్వడం జరుగుతుంది. అలాగే ది సెకండ్ స్టేజ్ ఆఫ్ ఎలక్షన్ ప్రాసెస్ ఇన్ ఇండియా, భారతదేశంలో ఎన్నికల ప్రక్రియలో ఉన్నటువంటి రెండో దశ ఏంటంటే రికగ్నిషన్ ఆఫ్ పొలిటికల్ పార్టీస్ అంటారు. రాజకీయ పార్టీల యొక్క గుర్తింపు అనేటువంటి తప్పనిసరిగా ఉండాలి. ది న్యూ పొలిటికల్ పార్టీస్, ఎప్పుడైతే ఈ కొత్తగా ఉన్నటువంటి ఏర్పడేటువంటి రాజకీయ పార్టీలన్నీ కూడా దే కెన్ రిజిస్టర్డ్ బై ది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా. ఈ ఎన్నికల్లో ఎప్పుడైతే కొత్తగా ఒక పార్టీ అనేదాన్ని స్థాపించాలంటే ఆ యొక్క పార్టీ యొక్క మేనిఫెస్టో అనేటువంటి దాన్ని తయారు చేసుకోవాలి. అంటే ఆ యొక్క పార్టీలో ఉన్నటువంటి యొక్క లక్ష్యాలేంటి, వాళ్ళ యొక్క ఉద్దేశాలేంటి, వాళ్ళు ప్రవేశపెట్టబోయేటువంటి సంక్షేమ పథకాలేంటి, వాళ్ళ యొక్క ఆదర్శాలు, ఆశయాలు అన్నీ కూడా ఒక వివరణాత్మకంగా రాసి వాళ్ళ యొక్క ఎన్నికల గుర్తు, సింబల్ని కూడా అందులో చేర్చి ఎలక్షన్ కమిషన్కి వాళ్ళు నివేదిక, వాళ్ళ యొక్క పర్మిషన్, ఎలక్షన్ కమిషన్ యొక్క పర్మిషన్ అనేటువంటిది ఈ న్యూ పొలిటికల్ పార్టీస్ అనేటువంటివి అనుమతి తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఎప్పుడైతే ఈ ఎన్నికల సంఘం యొక్క అనుమతి తీసుకుంటారో వాళ్ళు ఈ ఎన్నికల్లో పోటీ చేయడానికి అర్హులుగా చెప్పుకోవచ్చు.
అయితే ది ఎలక్షన్ కమిషన్ కెన్ స్క్రూటినీ ది ఎలక్షన్ పార్టీస్. దే కెన్ బి డివైడెడ్ ఇంటూ 3 టైప్స్. ఈ ఎన్నికల సంఘం ద్వారా గుర్తింపు పొందిన తర్వాత మాత్రమే ఆ యొక్క ఎన్నికల సంఘం ద్వారా గుర్తింపు పొందినటువంటి రాజకీయ పార్టీలు ఆ ఎన్నికల్లో పోటీ చేయడానికి వాళ్ళకి అధికారం, అర్హత అనేటువంటిది వస్తుంది. ఈ ఎలక్షన్ కమిషన్ అనేటువంటిది 3 రకాలుగా ది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కెన్ బి డిసైడెడ్ ది పొలిటికల్ పార్టీస్ విత్ 3 కేటగిరీస్. అవేంటంటే, ఒకటి నేషనల్ పార్టీస్గా గుర్తింపిస్తుంది. అంటే ఇక్కడ ఒక రాజకీయ పార్టీ గతంలో ఎన్నిసార్లు పోటీ చేసింది, ఎన్ని స్థానాలు గెలవడం జరిగింది, వాళ్ళ యొక్క ఉన్నటువంటి ఆ ఎన్ని ప్రాంతాల్లో వాళ్ళకి ఆ యొక్క స్థానాల్లో గెలవడం జరిగింది అనే దాని మీద ఆధారపడి ది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా డిసైడ్స్ ది వెదర్ ది పొలిటికల్ పార్టీ ఈజ్ ఎయిదర్ నేషనల్ పార్టీ ఆర్ నాట్. సో ఏదైనా ఒక రాజకీయ పార్టీ అనేటువంటిది జాతీయ పార్టీ అవునా కాదా అని నిర్ణయించేటువంటి అధికారం ఈ కేంద్ర ఎన్నికల సంఘానికి ఉంటుంది. కాబట్టి ది పొలిటికల్ పార్టీస్ కెన్ బి డిసైడెడ్ అండ్ డివైడెడ్ ఇంటూ 3 టైప్స్ బై ది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా. ఒకటి ఏంటంటే నేషనల్ పార్టీస్ అంటారు. నేషనల్ పార్టీస్ అంటే ఏంటంటే జాతీయ పార్టీలు. రెండో దాన్ని ఏమంటారంటే స్టేట్ పార్టీస్, రాష్ట్ర రాజకీయ పార్టీలు. అంటే వాళ్ళకి ఆ యొక్క రాజకీయ పార్టీలు అనేటువంటివి 3 రకాలుగా గుర్తింపు ఇవ్వడం జరుగుతుంది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా. ఇంకా మూడో రకం ఏంటంటే ది రిజిస్టర్డ్ పొలిటికల్ పార్టీస్ అండ్ అన్ఆర్గనైజ్డ్ ఇన్ ఎలక్షన్స్. ఎప్పుడైతే రిజిస్టర్ చేసుకున్నారు కానీ ఎన్నికల్లో ఎక్కడా కూడా సరైనటువంటి మెజారిటీతో గెలవని పార్టీలు ఉంటాయి కొన్ని. సో అలాంటి పార్టీలన్నీ కూడా రిజిస్టర్డ్ పార్టీస్ బట్ అన్ఆర్గనైజ్డ్ పార్టీస్. అన్ఆర్గనైజ్డ్ అంటారు. అన్ఆర్గనైజ్డ్ అంటే దే కెనాట్ బి డిసైడెడ్ వెదర్ ఇట్ ఈజ్ ఎయిదర్ నేషనల్ పార్టీ ఆర్ నాట్ ఆర్ స్టేట్ పార్టీ. అంటే ఈ ఎన్నికల సంఘం అనేటువంటిది ఈ పొలిటికల్ పార్టీస్ అనేటువంటివి, ఈ పొలిటికల్ పార్టీస్ రాజకీయ పార్టీలు అనేటువంటివి వాళ్ళ యొక్క గతంలో ఉన్నటువంటి అనుభవం నుంచి, అంటే ఒక రాజకీయ పార్టీ అనేటువంటిది స్థాపించిన దగ్గర నుంచి ఆ యొక్క రాజకీయ పార్టీకి ఎన్నికలు సింబల్ని కేటాయించడం, అలాగే వాటికి ఉన్నటువంటి హోదా అనేటువంటి డిక్లేర్ చేసేటువంటి అధికారం కూడా 3 రకాలుగా ఎలక్షన్ కమిషన్ ఇవ్వడం జరిగింది. సో ఈ యొక్క ఎలక్షన్ కమిషన్ ద్వారా ఎప్పుడైతే గుర్తింపు పొందినటువంటి జాతీయ పార్టీలు అనేటువంటి వాటికి దేశం మొత్తం మీద ఒకే ఎన్నికల చిహ్నం అనేటువంటి సింబల్ ఉంటుంది. సో వాళ్ళు ఏ రాష్ట్రంలో అయినా సరే, ఏ ప్రాంతంలో అయినా సరే ఆ యొక్క పార్టీ తరపు నుంచి ఎమ్మెల్యేగా కానివ్వండి, లేదంటే ఆ వార్డు మెంబర్ సచివాలయంలో గ్రామానికి సంబంధించి, గ్రామ పంచాయతీ సంబంధించి సర్పంచ్ ఎన్నికల్లో కానివ్వండి, మండల పరిషత్ ఎన్నికలు, జిల్లా పరిషత్తు, అలాగే మున్సిపల్ కార్పొరేషన్ ఎలక్షన్స్, స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ, లోక్సభ, రాజ్యసభ. సో ఏ యొక్క ఎన్నికైనా సరే ఈ యొక్క జాతీయ పార్టీ చిహ్నంతో, జాతీయ పార్టీ పేరు మీద వాళ్ళు పోటీ చేసుకోవచ్చు. అంటే ఆ యొక్క పార్టీలో ఉన్నటువంటి, రాజకీయ పార్టీలో ఉన్నటువంటి ఈ రాజకీయ నాయకుల యొక్క అనుమతి తీసుకొని ఆ యొక్క పార్టీ ప్రెసిడెంట్ యొక్క పార్టీ అనుమతికి ప్రకారంగా, వాళ్ళ గైడ్లైన్స్ ప్రకారంగా మాత్రమే వాళ్ళు ఆ ఎంపిక అనేటువంటిది, లేదంటే ఆ పోటీ అనేటువంటిది ఉండాలి. అట్లాగే రాష్ట్ర పార్టీలు అనేటువంటివి కూడా అంతే, లైక్ నేషనల్ పార్టీస్. ఇక రిజిస్టర్డ్ పార్టీస్ అండ్ అన్ఆర్గనైజ్డ్ పార్టీస్ అనే వాటి యొక్క ఎంపిక చిహ్నాలు లేదా ఇవన్నీ కూడా డిసైడెడ్ బై ది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా. సో ఎన్నికల ప్రక్రియలో ముందేమో నియోజకవర్గాలు అనే వాటిని పునర్విభజన చేయాలి. రెండో దాన్ని రికగ్నిషన్ ఆఫ్ పొలిటికల్ పార్టీస్, ఆ రాజకీయ పార్టీలు అనేటువంటివి యొక్క గుర్తింపు అనేటువంటిది తప్పనిసరిగా రాజకీయ పార్టీల యొక్క గుర్తింపు అనేటువంటిది ఎన్నికల సంఘం అనేటువంటిది నిర్ణయించడం జరుగుతుంది. అట్లాగే ఇక మూడో పద్ధతి ఏంటంటే ఫోటో ఐడెంటిటీ కార్డ్స్. ఫోటో ఐడెంటిటీ కార్డ్స్ అంటే ఏంటంటే ఎన్నికల గుర్తింపు కార్డులు అంటారు. ది రిజిస్టర్డ్ ఓటర్స్ హ్యావింగ్ రిజిస్టర్డ్ ఓటర్స్. ఈ ఎవరైతే ఆ ఎన్నికల్లో రిజిస్టర్డ్ ఓటర్స్ ఉంటారో వాళ్ళకి ఈ ఫోటో ఐడెంటిటీ కార్డ్స్ అనేటువంటి వాటిని ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అనేటువంటిది ఇవ్వడం జరుగుతుంది. ఈ భారత ఎన్నికల సంఘం ద్వారా ఒక ఎన్నికల గుర్తింపు కార్డులు అనే వాటిని ఎప్పుడైతే జారీ చేస్తారో ఆ యొక్క గుర్తింపు కార్డులకు అనుగుణంగా మాత్రమే వాళ్ళ యొక్క ఎన్నిక ప్రక్రియ అనేటువంటిది ప్రారంభం అవుతుందని చెప్పొచ్చు. ది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ప్రింటెడ్ ది ఎలక్టెడ్ ఫోటో ఐడెంటిటీ కార్డ్స్ టు ది ఎలక్టెడ్ మెంబర్స్. ఈ ఎవరైతే ఎన్నుకోబడినటువంటి సభ్యులకి వాళ్ళు ఈ యొక్క ఎన్నికల కార్డులు అనేటువంటివి కూడా ఉంటాయి. ఎందుకంటే దే ఆల్సో
ఓటర్స్ బిఫోర్ దేర్ ఎలక్షన్. అంటే ఇప్పుడు ఎవరైతే అభ్యర్థిగా పోటీ చేసేటువంటి వ్యక్తి కూడా ఒక ఓటర్గా ఉంటాడు కాబట్టి అతని యొక్క ఓటు వేసుకునే ముందు, ఆయన గెలిచే ముందు అతను కూడా ఒక అభ్యర్థిగానే లేదా అతను కూడా ఒక ఓటర్గా గుర్తించడం జరుగుతుంది. సో ది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా గివ్స్ టు ఆల్ ది రిజిస్టర్డ్ ఓటర్స్ ఇన్ ఇండియా. భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా ఎవరైతే ఎన్నికల సంఘానికి ఈ 18 సంవత్సరాల వయసు నిండినటువంటి ఈ వ్యక్తులు ఎవరైతే ఉంటారో, స్త్రీ పురుషులు ఉంటారో, వాళ్ళందరూ కూడా ఓటు హక్కు కోసం అప్లై చేసుకున్నప్పుడు వాళ్ళందరికీ కూడా ఫోటో ఐడెంటిటీ కార్డ్స్ అనేటువంటివి కూడా తప్పనిసరిగా ఇవ్వాలని చెప్పడం జరిగింది. ది ఫోటో ఐడెంటిటీ కార్డ్స్ విల్ బి ప్రింటెడ్ బై ది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వితౌట్ ఎనీ ఎర్రర్స్. అంటే ఎటువంటి తప్పులు లేకుండా వాళ్ళ యొక్క ఈ నివసించి ఉండేటువంటి ప్రాంతానికి అనుగుణంగా వాళ్ళ యొక్క వివరాలన్నీ కూడా సక్రమంగా ఉండేలాగా ఆ ఫోటో ఐడెంటిటీ కార్డులు అనే వాటిని గుర్తించడం జరిగింది. అలాగే ఇది ఎలక్టరల్ రోల్స్ అంటారు, అంటే ఎన్నికల జాబితా అనేటువంటి దాన్ని కూడా తయారు చేయడం జరుగుతుంది. అంటే విత్ ది ప్రివెన్షన్ ఆఫ్ ఇంపర్సనేషన్ ది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కెన్ బి శాంక్షన్ ది ఫోటో ఐడెంటిటీ కార్డ్స్ విత్ ఎంటైర్ ఇండియా వితౌట్ ఎనీ మాల్ ప్రాక్టీసెస్. అంటే ఎటువంటి మోసం చేయకుండా, వంచన చేయకుండా దేశంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా ఫోటో ఐడెంటిటీ కార్డ్స్, గుర్తింపు కార్డులు ఇవ్వాలని చెప్పేసి ఇన్ ది ఇయర్ ఆఫ్ ఆగస్ట్ 1993 ఈ దేశంలో ఉన్నటువంటి మొత్తం ప్రజలందరికీ కూడా 1993 నుంచి ఆగస్ట్ నుంచి ఈ ఫోటో ఐడెంటిటీ కార్డ్స్ అనేటువంటి ఇవ్వాలని ఈ యొక్క భారత ఎన్నికల సంఘం అనేటువంటిది నిర్ణయించడం జరిగింది. తర్వాత ఏమైందంటే విత్ ది యూజ్ ఆఫ్ ది టెక్నాలజికల్ చేంజెస్ ఇన్ ఇండియా, భారతదేశంలో సాంకేతికపరమైనటువంటి మార్పులు అనే వాటిని తీసుకొని ది ఎలక్షన్ ఆఫ్ ఇండియా కెన్ ఇంట్రడ్యూస్డ్ ఎపిక్ కార్డ్స్, ఈపీఐసి అంటారు. ఈపీఐసి మీన్స్ ఎలక్ట్రానిక్ ఫోటో ఐడెంటిటీ కార్డ్ సిస్టమ్. ఈ ఎలక్ట్రానిక్ ఫోటో ఐడెంటిటీ కార్డ్ సిస్టమ్ అనేటువంటి దాన్ని విత్ ది ఇయర్ ఆఫ్ మే 2000 ఇట్ విల్ బి ఇంట్రడ్యూస్డ్ ఇన్ ది ఇయర్ ఆఫ్ 2000 మే 2000 సంవత్సరాల నుంచి ఈ ఎలక్ట్రానిక్ ఫోటో ఐడెంటిటీ కార్డ్స్ అనే వాటిని అంటే ఆధునీకరించి వాళ్ళ కలర్ ఫోటో ఐడెంటిటీ కార్డ్స్ అనేటువంటివి కూడా ఇవ్వాలని చెప్పేసి ఈ యొక్క భారత ఎన్నికల సంఘం అనేటువంటిది అక్కడ నిర్ణయం తీసుకోవడం జరిగింది. సో ఈ ఫోటో ఎపిక్ కార్డ్స్ వల్ల ఏమవుతుందంటే కొంతవరకు ఉన్నటువంటి ఈ దేశం మొత్తం మీద ఉన్నటువంటి ఈ రిజిస్టర్డ్ ఓటర్ల యొక్క నమోదు వివరాలన్నింటినీ కూడా కంప్యూటరైజేషన్ చేసేసి ఈ కంప్యూటర్లో వాళ్ళు ఆన్లైన్లో వెబ్సైట్లో ఈ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వెబ్సైట్లో పెట్టడం కానివ్వండి, అలాగే ఆ యొక్క అబ్జెక్షన్స్ పరిశీలన అంటే ఏమన్నా అందులో మార్పులు చేర్పులు సవరణలు ఏమైనా ఉంటే వాటిని పరిశీలన తీసుకోవడం కానివ్వండి, లేదంటే వాళ్ళకి ఒక రిజిస్టర్డ్ నెంబర్ అనేది కూడా కేటాయించడం జరిగింది. సో ఈ ఎప్పుడైతే ఎపిక్ కార్డ్ నెంబర్ అనేటువంటిది కూడా కొత్తగా మార్చడం జరుగుతుందో దానికి అనుగుణంగా ఆ యొక్క ప్రదేశంలో ఏ ప్రాంతంలో ఉన్నటువంటి ఓటర్ యొక్క వివరాలు అనేటువంటివి త్వరితగతిన వాటిని గుర్తించడానికి అవకాశం అనేటువంటిది కూడా ఉంటుందని చెప్పొచ్చు. అట్లాగే ది ఫోటో ఐడెంటిటీ కార్డ్స్ ది ఎలక్టోరల్ రోల్స్ అంటారు. ఎలక్టోరల్ రోల్స్ అంటే ఏంటంటే ఎన్నికల జాబితా వివరాలు. ది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా మెయింటైన్స్ ది ఎలక్టోరల్ రోల్స్ టు ది ఎంటైర్ ఇండియా ఓటర్స్. దేశంలో ఉన్నటువంటి ప్రజలందరి యొక్క ఓటర్లందరి యొక్క వివరాలన్నింటినీ కూడా ఒక ఓటర్ల జాబితా సక్రమంగా ఉందా లేదా అనేటువంటిది పరిశీలన చేసేటువంటి అధికారం ఈ కేంద్ర ఎన్నికల సంఘానికి ఇవ్వడం జరిగింది. సో వితౌట్ ఎనీ ఎర్రర్స్, ఎటువంటి తప్పులు లేకుండా అక్కడ ఉన్నటువంటి యొక్క ఓటర్ల యొక్క వివరాలన్నింటినీ కూడా జాబితాని ఆ యొక్క రాష్ట్ర ప్రభుత్వాల నుంచి ఈ యొక్క మొత్తాన్ని కూడా సేకరించడం జరుగుతుంది. అట్లాగే ఎప్పుడైతే ఈ యొక్క ఫర్ ఎవ్రీ 10 years ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి ఈ ఎలక్టోరల్ రోల్స్ అనే వాటిని పరిశీలించేటువంటి అధికారాన్ని ఈ యొక్క కేంద్ర ఎన్నికల సంఘం తీసుకుంటుంది. అలాగే ఎవ్రీ 5 years బిఫోర్ జనరల్ ఎలక్షన్స్ ఆల్సో ది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అండ్ ది స్టేట్ ఎలక్షన్ కమిషన్ కెన్ ఆల్సో రివైజ్ ది ఎలక్టోరల్ రోల్స్. అంటే అక్కడ ఉన్నటువంటి ఎన్నికల జాబితాలో ఉన్నటువంటి ఓటర్ల జాబితా సక్రమంగా ఉందా లేదా అని రాష్ట్ర ఎన్నికల కమిషన్ కానివ్వండి లేదా కేంద్ర ఎన్నికల కమిషన్ అనేటువంటిది ప్రభుత్వ అధికారుల ద్వారా ఆ యొక్క నివేదికలను ఎప్పటికప్పుడు సవరించడానికి మార్పు చేసేటువంటి అధికారం ఉంటుంది. ఎందుకంటే ది డిస్ట్రిక్ట్ కలెక్టర్ యాక్ట్స్ యాజ్ ది చీఫ్ ఎలక్టరల్ ఆఫీసర్ ఇన్ ది డిస్ట్రిక్ట్. ఆ జిల్లా మొత్తానికి కూడా
జిల్లాలో ఇక కేంద్ర ప్రభుత్వంలో ఎలా అయితే గైడ్లైన్స్ రాష్ట్ర ప్రభుత్వానికి ఇస్తారో, ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి యొక్క సూచనలకు అనుగుణంగా ఆ యొక్క జిల్లా కలెక్టర్ కూడా ఏం చేస్తారంటే, ఆ జిల్లా పరిధిలో ఉన్నటువంటి నూతనంగా ఎప్పుడైతే నమోదు చేసుకునేటువంటి ఓటర్స్ ఉంటారో, ఈ ఓటర్స్ లిస్ట్ అనేటువంటిది ఎప్పటికప్పుడు ఆ యొక్క క్రింది స్థాయి పరిపాలన అనేటువంటి అధికారుల దగ్గర నుంచి న్యూ ఓటర్స్ లిస్ట్ అనేటువంటిది మొత్తాన్ని కూడా ఎలక్టరల్ రోల్స్లో చేర్చేలాగా అధికారాలు తీసుకుంటాడు. అంటే ఈ డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఈస్ ది రెస్పాన్సిబుల్ ఆఫ్ ది డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ రిగార్డింగ్ ది ఎలక్టరల్ రోల్స్. ఆ యొక్క ఓటర్ల జాబితా వివరాలన్నిటికీ సంబంధించి ఆ జిల్లా కలెక్టర్ అనేటువంటి వ్యక్తి ఆ క్రింది స్థాయి ఎంఆర్ఓ, ఎండిఓ, అలాగే ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, ఈఓ, పంచాయతీ లెవెల్లో ఉన్నటువంటి అధికారుల దగ్గర నుంచి సమాచారాన్ని మొత్తాన్ని కూడా రెవెన్యూ డిపార్ట్మెంట్ దగ్గర నుంచి, పంచాయతీ రాజ్ శాఖ దగ్గర నుంచి ఉన్నటువంటి వివరాలన్నింటినీ కూడా ఆ సెన్సస్ డిపార్ట్మెంట్ సెన్సస్ డీటెయిల్స్, అలాగే వాటర్ డీటెయిల్స్ అన్నీ కూడా సవరించడం, అంటే వాటిలన్నింటినీ భద్రపరిచేటువంటి అధికారం బాధ్యత జిల్లా కలెక్టర్కి జిల్లా స్థాయిలో కూడా ఉంటుందని మనం చెప్పుకోవచ్చు. సో ఈ ఎలక్టోరల్ రోల్స్ అనేటువంటివి ముఖ్యమైనటువంటి పాత్రను పోషిస్తాయి. సో ఇక్కడ ఇంకోటి ఏంటంటే, ఈ ఓటర్ల వివరాలన్నీ కూడా వితౌట్ ఎనీ కాస్ట్, ఎటువంటి ఖర్చు లేకుండా కేంద్ర ఎన్నికల సంఘం అనేటువంటిది ఉచితంగా ఈ యొక్క ఓటర్లకు ఇవ్వడం జరుగుతుంది బిఫోర్ ఎలక్షన్స్. అంటే ఎన్నికలు జరిగే ముందు ఆ యొక్క ప్రభుత్వం తరపు నుంచి వాళ్ళ యొక్క ఓటర్ల జాబితా అనేటువంటిది కన్సర్న్డ్ పంచాయత్స్కి అండ్ కన్సర్న్ ది మున్సిపాలిటీస్కి, మున్సిపల్ కార్పొరేషన్స్కి అఫీషియల్ వెబ్సైట్ ద్వారా ఆ యొక్క వివరాలన్నింటినీ కూడా ఓటర్ల జాబితా అనేటువంటి దాన్ని పంపించడం ద్వారా ఆ యొక్క వివరాలన్నీ కూడా పూర్తిగా ఉచితంగా అందుబాటులో ప్రజలందరికీ కూడా ఉండాలన్న ఉద్దేశంతో ఈ కేంద్ర ఎన్నికల సంఘం యొక్క గైడ్లైన్స్ ప్రకారంగా ఈ ఎలక్టరల్ రోల్స్ అనేటువంటి వాటిని పరిశీలించి, అలాగే వాటిని అవన్నీ చెక్ చేసుకున్న తర్వాత అవన్నీ కూడా ఆ ఓటర్లకి అందుబాటులో ఉంచేటువంటి అధికారం కూడా కేంద్ర ఎన్నికల సంఘం తీసుకుంటుంది. అట్లాగే కొంతమంది ఎవరైతే ఎలక్టరల్ రోల్స్ మ్యారేజ్ అవుతుంటుంది, ఈ వివాహం అయిన తర్వాత వివాహానికి ముందు ఒకచోట తన యొక్క ఈ ఎలక్టరల్ రోల్ ఉంటుంది. అంటే ఎన్నికల్లో ఒక జాబితా అనేటువంటిది వివరాలన్నీ కూడా ఒక ఊరిలో ఉంటాయి, తర్వాత మ్యారేజ్ అయిన తర్వాత ఇంకొక వేరే ఊరిలో ఉంటాయి. సో ఎప్పుడైతే ఈ ఎలక్షన్ కమిషన్ అనేటువంటి యొక్క రాష్ట్ర ఎన్నికల కమిషను లేదా కేంద్ర ఎన్నికల కమిషన్ అనేటువంటిది టు స్క్రూటనైజ్ ది ఎలక్టరల్ రోల్స్, ఈ స్క్రూటనైజ్ చేయడం అంటే సమీక్షించడం, ఆ యొక్క ఎలక్టరల్ రోల్స్ ఎన్నికల జాబితాలో అటువంటి వివరాలు సక్రమంగా ఉన్నాయి లేదని పరిశీలించేటువంటి అధికారం. అంటే ఇక్కడ ఎప్పుడైతే ఫోటో ఐడెంటిటీ కార్డ్ నెంబర్స్ ఉంటాయో, ఈ నెంబర్స్ అనే వాటిని ఆన్లైన్ ద్వారా చెక్ చేసుకోవటం. సో ఎప్పుడైతే ఈ నెంబర్స్ ఆన్లైన్లో చెక్ చేసుకోవడం ద్వారా కూడా ఆ యొక్క ఎక్సెస్ ఓట్స్ ఏదైతే ఉంటాయో వాటిని తొలగించడం, ఇలాంటి అధికారాలు కూడా ఈ రాష్ట్ర ఎన్నికల సంఘం తీసుకుంటుందని మనం చెప్పుకోవచ్చు. అట్లాగే నోటిఫికేషన్ అండ్ అపాయింట్మెంట్ ఆఫ్ రిటర్నింగ్ ఆఫీసర్స్, ఈ యొక్క రిటర్నింగ్ అధికారుల యొక్క నియామకము మరియు అలాగే ఎన్నికల యొక్క నోటిఫికేషన్ అనేటువంటిది కూడా ఈ యొక్క ఎన్నికల సంఘం అనేటువంటిది నిర్వహించడం జరుగుతుంది. ది నోటిఫికేషన్ అండ్ అపాయింట్మెంట్ ఆఫ్ ది రిటర్నింగ్ ఆఫీసర్స్ విల్ బి కండక్టెడ్ బై ది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా బిఫోర్ కన్సల్టింగ్ ది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. ఈ భారత రాష్ట్రపతి యొక్క అనుమతి తీసుకున్న తర్వాత లేదా భారత రాష్ట్రపతి తీసుకుని తర్వాత మాత్రమే ఈ యొక్క కేంద్ర ఎన్నికల సంఘము దే కెన్ ప్రిపేర్స్ ది డేట్స్ అండ్ షెడ్యూల్స్ ఆఫ్ ది ఎలక్షన్స్, డేట్స్ అండ్ షెడ్యూల్స్ ఆఫ్ ఎలక్షన్. ఈ ఎన్నికలు ఎప్పుడు నిర్వహించాలి, ఆ యొక్క ఏ తేదీల్లో ఉండాలి, ఆ షెడ్యూల్ ప్రణాళిక ఏంటి, ఏ రాష్ట్ర ప్రభుత్వాలు ఏ సంవత్సరంలో నిర్వహించాలి, ఇవన్నీ కూడా ఒక డేటా అనేది మొత్తం కూడా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకి పంపించడం జరుగుతుంది. ఆ ఎన్నికల యొక్క నియమావళి అనేటువంటిది ఎప్పుడైతే గైడ్లైన్స్ ఆ షెడ్యూల్ అనేటువంటి పంపిస్తుందో ఆ సమయంలో ది చీఫ్ ఎలక్షన్ కమిషనర్ అండ్ అదర్ ఎలక్షన్ కమిషనర్స్ అపాయింట్ ది రీజనల్ ఎలక్షన్ కమిషనర్స్. ఈ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఉంటారు, ఈ ఎన్నికల ప్రధాన కమిషనర్ తర్వాత చీఫ్ ఎలక్షన్ కమిషనర్ తర్వాత ఎలక్షన్ కమిషనర్స్ ఉంటారు. అండ్ ది రీజనల్ ఎలక్షన్ కమిషనర్స్ దే ఆల్సో అసిస్ట్ ది election commissioners and especially the regional election commissioners will help the government officials with conducting the elections with a free and fair manner.
వితౌట్ ఎనీ ఎర్రర్స్ అండ్ మిస్టేక్స్. ఎటువంటి తప్పులు లేకుండా, ఎటువంటి సమస్యలు లేకుండా, ప్రాబ్లమ్స్ లేకుండా కూడా ఈ రీజనల్ ఎలక్షన్స్ కమిషనర్స్ అనేటువంటి వాళ్ళు ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తూ ఉంటారు. ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి లేదంటే ఆ కొన్ని రకాలైనటువంటి సమస్యాత్మకంగా ఉండేటువంటి ప్రాంతాలన్నీ కూడా సక్రమంగా ఉన్నాయి లేదా, అంటే ఎన్నికలకు సంబంధించినటువంటి మొత్తం సామాగ్రి అనేటువంటిది పంపిణీ చేయడంలో కానివ్వండి, ఈ యొక్క రీజనల్ ఎలక్షన్ కమిషనర్స్ ముఖ్యమైనటువంటి పాత్రను పోషిస్తారు. అండ్ ఆల్సో ది ఎలక్షన్ కమిషన్ ఆల్సో అపాయింట్స్ ది స్టేట్ ఎలక్షన్ ఆఫీసర్స్, స్టేట్ ఎలక్టరల్ ఆఫీసర్స్ని నియమిస్తారు. అలాగే స్టేట్ ఎలక్షన్ కమిషన్ చైర్మన్ ఏమో రాష్ట్ర గవర్నర్ నియమిస్తారు. సో ఇట్లాగా ఈ యొక్క కేంద్ర ఎన్నికల సంఘం యొక్క గైడ్లైన్స్కి అనుగుణంగా రాష్ట్ర ఎన్నికల సంఘం ఇవన్నీ కూడా స్వతంత్ర ప్రతిపత్తి కలిగి ఉంటాయి. సో ఈ రాష్ట్ర ఎన్నికల సంఘం తరపు నుంచి రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారిని అపాయింట్ చేయడం జరుగుతుంది. టు అపాయింట్మెంట్ ఆఫ్ ది రిటర్నింగ్ ఆఫీసర్స్ టు ది స్టేట్ టు పోలింగ్ బూత్ లెవెల్. ఈ పోలింగ్ స్టేషన్ వరకు ఎక్కడైతే ప్రాంతంలో ఎన్నికలు జరుగుతాయో ప్రత్యక్షంగా అక్కడి నుంచి ఆ రాష్ట్రానికి లేదా కేంద్ర ప్రభుత్వం తరపు నుంచి అందరినీ కూడా ఈ యొక్క ప్రభుత్వ ఉద్యోగుల్ని అపాయింట్ చేయడం జరుగుతుంది. సో ఈ గవర్నమెంట్ అఫీషియల్స్ అందరూ కూడా ఈ యొక్క ఎలక్షన్ కమిషన్ గైడ్లైన్స్ ప్రకారంగా వాళ్ళ యొక్క విధులు నిర్వర్తించడం జరుగుతుంది. అలాగే ది స్టేట్ చీఫ్ ఎలక్టరల్ ఆఫీసర్ ఉంటారు. ఈ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి యొక్క ఆధీనంలో ఆ యొక్క రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని జిల్లాల కలెక్టర్లు కూడా ఆ యొక్క ఎన్నికల ప్రధానాధికారులుగా, ఆ జిల్లా అధికారులుగా ఉంటారు. డిస్ట్రిక్ట్ లెవెల్ రిటర్నింగ్ ఆఫీసర్స్గా ఈ యొక్క డిస్ట్రిక్ట్ కలెక్టర్స్ ఉంటారు. ది డిస్ట్రిక్ట్ కలెక్టర్స్ అపాయింట్స్ ది రిటర్నింగ్ ఆఫీసర్స్. ఎప్పుడైతే ఈ స్టేట్ ఎలక్టరల్ ఆఫీసర్ అనేటువంటి వ్యక్తి ఈ డిస్ట్రిక్ట్ కలెక్టర్స్ని అపాయింట్ చేయడం జరుగుతుంది డిస్ట్రిక్ట్ లెవెల్లో. ఈ డిస్ట్రిక్ట్ కలెక్టర్ వచ్చేసరికి రిటర్నింగ్ ఆఫీసర్స్ అనే వాళ్ళని మండల స్థాయిలో అపాయింట్ చేయడం జరుగుతుంది. అలాగే పోలింగ్ బూత్ ఆఫీసర్స్ని కూడా ఇక్కడ గ్రామ స్థాయిలో లేదా మున్సిపల్ స్థాయిలో కూడా అపాయింట్ చేయడం జరుగుతుంది. సో ఈ విధంగా ఈ నోటిఫికేషన్ ఇవ్వటం, షెడ్యూల్స్, డేట్స్ అనేటువంటివి ఇవ్వటం, అలాగే ఆ అధికారులను నియమించడం కూడా ఈ యొక్క ఎన్నికల ప్రక్రియలో ప్రధానంగా ముఖ్యమైనటువంటి పాత్రను పోషిస్తుందని చెప్పుకోవచ్చు. తర్వాత ఏమవుతుందంటే ఈ ఫైలింగ్ ఆఫ్ నామినేషన్ పేపర్స్, ఈ నామినేషన్ పత్రాలు అనే వాటిని పూర్తి చేయడం, ఫిల్లింగ్ ఆఫ్ ది నామినేషన్ పేపర్స్. ఎప్పుడైతే ఆ ఎన్నికల నియమావళి ప్రకారంగా ఎన్నికల సంఘం యొక్క నిబంధనలకు అనుగుణంగా ఆ షెడ్యూల్స్, డేట్స్ ఎప్పుడైతే ఉంటాయో ఆ యొక్క షెడ్యూల్స్కి అనుగుణంగానే ముందుగానే ఏం చేస్తారంటే ఒక నామినేషన్ పేపర్స్ అనే వాటిని ఇవన్నిటిని కూడా తయారు చేసి ఆ యొక్క రాష్ట్ర ప్రభుత్వాలకి ఈ కేంద్ర ఎన్నికల కమిషన్ అనేటువంటిది ఎప్పటికప్పుడు పంపించడం జరుగుతుంది. ఆ పంపించిన తర్వాత ఆ యొక్క నిర్దిష్టమైనటువంటి సమయం లోపే ఆ షెడ్యూల్లోనే ముందుగానే చెప్తారు ఎప్పుడైతే ఈ రిటర్నింగ్ ఆఫీసర్స్ని అపాయింట్ చేయాలి, అలాగే ఫిల్లింగ్ ది నామినేషన్ పేపర్స్, ఆ యొక్క నామినేషన్ పత్రాలు అనే వాటిని ఎప్పుడు పూర్తి చేయాలి, ఎప్పుడు సమర్పించాలి, అలాగే స్క్రూటినీ ఆఫ్ నామినేషన్స్, విత్డ్రాల్ ఆఫ్ నామినేషన్స్. అంటే ఈ యొక్క ఎన్నికల సరళ అనేటువంటిది ప్రారంభం ఎప్పుడైతే నోటిఫికేషన్ ఇస్తారో అక్కడి నుంచి ఎన్నికల రిజల్ట్ వరకు కూడా ఆ షెడ్యూల్స్ అన్నీ కూడా ముందుగానే ఎన్నికల సంఘం చెప్పడం జరుగుతుంది. దానికి అనుగుణంగా ఆ నామినేషన్ పేపర్స్ అనే వాటికి అనుగుణంగా ది పర్సన్ హూ కంటెస్ట్ ది పార్టిసిపేట్ ఇన్ ది ఎలక్షన్స్ డైరెక్ట్లీ కెన్ ఫిల్ ది నామినేషన్ పేపర్స్ బిఫోర్ దేర్ కంటెస్టింగ్ ఎలక్షన్స్. ఎప్పుడైతే అతను ఎన్నికల్లోకి పోటీ చేయడానికి వెళ్తాడో ఆ పోటీ చేసేటువంటి వ్యక్తి ఆ నామినేషన్ పేపర్స్ అనే వాటిని వేయాలి. ఆ నామినేషన్ పేపర్స్ వేయాలంటే ది పర్సన్ బిలాంగ్స్ టు ది పొలిటికల్ పార్టీ. ఒకవేళ ఏదైనా జాతీయ పార్టీ లేదా ఈ రాష్ట్ర పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి అయితే అతను ఈ కెన్ ఆల్సో సబ్మిట్ ది ప్రపోజర్ డీటెయిల్స్ ఆల్సో. అంటే ఎవరైతే పోటీ చేసేటువంటి వ్యక్తి ఉంటారో ఆ పోటీ చేసేటువంటి వ్యక్తితో పాటు ఈ స్టేట్ గవర్నమెంట్, స్టేట్ పొలిటికల్ పార్టీ ఆర్ నేషనల్ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి అయితే, వెదర్ ఈ బిలాంగ్స్ టు ది నేషనల్ ఆర్ స్టేట్ పొలిటికల్ పార్టీ, ఈ యొక్క జాతీయ లేదా రాష్ట్రానికి సంబంధించినటువంటి పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి అయితే అతను ఏం చేస్తాడంటే అక్కడ ఒక ప్రపోజల్ని పెట్టుకోవాలి. అంటే షూరిటీగా మనం ఎప్పుడైతే నామినేషన్ వేసేటువంటి ముందుగానే ఆ నామినేషన్ యొక్క పరిశీలన చేసేటువంటి అధికారి ఆ రాష్ట్ర ప్రభుత్వానికి ఆ రాష్ట్ర పార్టీకి సంబంధించిన లేదా జాతీయ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి అయితే ఆ కంటెస్టెడ్ పర్సన్తో పాటు
ఒక కంటెస్టెడ్ పర్సన్కి ఇంకొక ప్రపోజర్ అనేటువంటి వ్యక్తి ఉండాలి, ప్రపోజరు ఇంకొకరు ఇవ్వాలి. అలా కాకుండా ఇండివిజువల్గా కనుక, వ్యక్తిగతంగా కనుక, ఏ ఒక్క రాజకీయ పార్టీకి సంబంధం లేకుండా ఇండిపెండెంట్గా కనుక ఒక వ్యక్తి కనుక నామినేషన్ ఫైల్ చేసే ముందు అతను ఒక కంటెస్టెడ్ పర్సన్కి ఒక 10 మెంబర్స్ అనేవాళ్ళు, ఈ ఎవరైనా సరే రిజిస్టర్డ్ ఓటర్స్ 10 పర్సన్స్ ప్రపోజర్స్గా షూరిటీ అనేటువంటిది ఆ యొక్క నామినేషన్ పత్రాలు ఇవ్వాలి. ఆ నామినేషన్ పత్రాల్లో ఈ పోటీ చేసేటువంటి వ్యక్తి యొక్క పూర్తి వివరాలు, అతని యొక్క పేరు, తండ్రి పేరు, తల్లి పేరు, అతని కులము, అతను నివసించేటువంటి ప్రాంతము, అతను చేసేటువంటి పని, అతనికి వచ్చేటువంటి ఆదాయము, అలాగే అతని మీద ఉన్నటువంటి నేర ఆరోపణలు ఏమైనా ఉన్నాయా, ఉంటే దానికి కారణాలు ఏంటి, సో ఇవన్నీ కూడా అతని యొక్క విద్యార్హతలు, తన యొక్క అనుభవం, అవన్నీ కూడా మొత్తం కూడా ఆ యొక్క నామినేషన్ పేపర్స్లో అన్నీ ఫిల్ చేయడం జరుగుతుంది. ఆ ఫిల్ చేసిన తర్వాత ఎలక్షన్ కమిషన్ గైడ్లైన్స్ ప్రకారంగా ది నామినేషన్ పేపర్స్ విల్ సబ్మిటెడ్ టు ది రిటర్నింగ్ ఆఫీసర్స్ బై ది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా. ఈ రాష్ట్ర అంటే కేంద్ర ఎన్నికల సంఘం తరపు నుంచి, రాష్ట్ర ఎన్నికల సంఘం తరపు నుంచి ఆ యొక్క రిటర్నింగ్ ఆఫీసర్స్ ఉంటారు, ఎన్నికల అధికారులు ఉంటారు. ఆ ఎన్నికల అధికారులకి ఆ యొక్క ఎవరైతే కంటెస్టెంట్స్ ఉంటారో, ఆ యొక్క రాజకీయ పార్టీల తరపు నుంచి పోటీ చేసేటువంటి ఎవరైతే అభ్యర్థులు ఉంటారో వాళ్ళ యొక్క వివరాలన్నింటినీ కూడా ఆ యొక్క నామినేషన్ పేపర్స్లో పూర్తి చేసి అవన్నీ కూడా ఈ యొక్క రిటర్నింగ్ ఆఫీసర్కి సమర్పించాల్సి ఉంటుంది. ఆ సమర్పించిన తర్వాత ఏం చేస్తారంటే ఈ నిర్దిష్టమైనటువంటి గడువులు మాత్రమే ఆ యొక్క నామినేషన్ పేపర్స్ అనే వాటిని సబ్మిట్ చేయాలి. ఆ యొక్క గడువు తీరిపోయిన తర్వాత ఆ యొక్క నామినేషన్ పేపర్స్ ఇచ్చినా కూడా అవి రిటర్నింగ్ ఆఫీసర్స్ తీసుకోరు, రిటర్న్ చేసేస్తారు, వెనక్కి పంపించేస్తారు. అంటే విత్ ఇన్ ది గైడ్లైన్స్ ఆఫ్ ది ఎలక్షన్ కమిషన్, ఈ ఎన్నికల సంఘం యొక్క నియమ నిబంధనలకు అనుగుణంగా మాత్రమే, వాళ్ళు నిర్దేశించినటువంటి సమయంలో మాత్రమే ఆ యొక్క నామినేషన్స్ అనే వాటిని రిటర్నింగ్ ఆఫీసర్స్ స్వీకరించడం జరుగుతుంది. ఈ రిటర్నింగ్ ఆఫీసర్స్ స్వీకరించినటువంటి నామినేషన్స్ అన్నింటినీ కూడా స్క్రూటినీ చేస్తారు. స్క్రూటినీ ఆఫ్ నామినేషన్స్ అంటే ఏంటంటే ఆ నామినేషన్ పత్రాలన్నింటినీ కూడా పరిశీలన చేసేటువంటి అధికారం ఆ రిటర్నింగ్ ఆఫీసర్స్కి ఉంటుంది. అంటే స్క్రూటినీ మీన్స్ వెరిఫికేషన్, కరెక్ట్గా సక్రమంగా ఉన్నాయి లేదా. ది రిటర్నింగ్ ఆఫీసర్స్ విల్ బీ స్క్రూటినీ ది ఎంటైర్ నామినేషన్ పేపర్స్ అండ్ దే కెన్ డిసైడెడ్ వెదర్ ఇట్ ఈస్ రైట్ ఆర్ రాంగ్. ఆ ఇచ్చినటువంటి వాళ్ళ యొక్క నామినేషన్ పేపర్స్లో ఇచ్చినటువంటి వివరాలన్నీ సక్రమంగా ఉన్నాయి లేదా, అంటే వాళ్ళ యొక్క కుల ధృవీకరణ పత్రం, క్యాస్ట్ సర్టిఫికేట్ అనేటువంటిది సక్రమైందా కాదా అని డిసైడ్ చేసేటువంటి అధికారము ఈ రిటర్నింగ్ ఆఫీసర్స్కి ఉంటుంది. ఈ రిటర్నింగ్ ఆఫీసర్స్ అనేవాళ్ళు ఆ స్క్రూటినీ చేసిన తర్వాత ఆ నామినేషన్స్ అన్నింటినీ కూడా దే కెన్ డిసైడెడ్ ది కంటెస్ట్ ఆఫ్ ఎలక్షన్ మెంబర్ విల్ బీ ప్రొసీడెడ్ ఫార్వర్డెడ్ ఆర్ నాట్. అంటే ఆ యొక్క ఎవరైతే పోటీ చేసేటువంటి అభ్యర్థి ఉంటాడో అతను ముందుకు వెళ్ళాలా ఎన్నికల్లో, లేదా అతన్ని అక్కడిని పరిశీలన తీసివేయాలా అనేటువంటి దాన్ని ఈ రిటర్నింగ్ ఆఫీసర్స్ అనేవాళ్ళు డిసైడ్ చేయడం జరుగుతుంది. ఆఫ్టర్ ది స్క్రూటినీ ఆఫ్ నామినేషన్స్, అంటే ఈ పరిశీలన అనేటువంటిది చేసిన తర్వాత విత్డ్రాల్ ఆఫ్ నామినేషన్స్ అంటారు. విత్డ్రా ఆఫ్ నామినేషన్స్, ఎప్పుడైతే ఈ ఎన్నికలు అనేటువంటి దానికి ఒక డేట్స్ అనేటువంటి షెడ్యూల్ అనేటువంటివి ఇచ్చిన తర్వాత ఆ ఎన్నికల్లో ఒకటి నామినేషన్స్ అనే వాటిని ఎప్పుడైతే ఈ నామినేషన్స్ అనేటువంటివి ఎన్నికల్లో పోటీ చేసేటువంటి వ్యక్తి అక్కడ నామినేషన్స్లో తన యొక్క వివరాలు ఇవ్వాలి, అలాగే ఎప్పుడు స్క్రూటినీ చేయాలి అనేటువంటిది మొత్తం కూడా ఎన్నికల సంఘం స్క్రూటినీ ఆఫ్ నామినేషన్స్ అన్నీ కూడా ముందుగానే చెప్పడం జరుగుతుంది. ఈ నామినేషన్స్ వేసినటువంటి ప్రక్రియ తర్వాత, స్క్రూటినీ ఆఫ్ నామినేషన్స్ తర్వాత కొంత సమయం అనేటువంటిది ఎలక్షన్ కమిషన్ ఈ అభ్యర్థులకు ఇవ్వడం జరుగుతుంది. ఎందుకనంటే ఈ భారతదేశంలో ఏ యొక్క పౌరుడైనా సరే రాజకీయపరమైనటువంటి హక్కుల ప్రకారంగా రైట్ టు కాంటెస్ట్ ఆన్ ఎలక్షన్స్, ఎన్నికల్లో ఎవరైనా సరే తనకు గనక నిజమైనటువంటి అర్హతలు కనుక ఉంటే అతను ఆ యొక్క స్థానానికి పోటీ చేయొచ్చు. అలాంటి సందర్భాల్లో అతను గనక తన యొక్క హక్కును వినియోగించుకుని తను పోటీ చేసినప్పుడు తనకు కావాల్సినటువంటి కొంత ఇన్కమ్ అనేటువంటిది కావాలి. ఈ నామినేషన్స్ ప్రక్రియలో కూడా కొంత అమౌంట్ డిపాజిట్ చేయాలి. అతను ఏ స్థానానికి పోటీ చేస్తున్నాడో ఆ యొక్క స్థానానికి సంబంధించినటువంటి వివరాలు, అతను నివసించేటువంటి ఒక నివాసానికి సంబంధించిన వివరాలన్నింటినీ కూడా నామినేషన్ ప్రక్రియలో చేర్చి ఆ కొంత డిపాజిటెడ్ అమౌంట్ అనేటువంటిది కూడా ఎలక్షన్ కమిషన్ పేరు మీద అక్కడ రిటర్నింగ్ ఆఫీసర్స్కి
అక్కడ చలానా కట్టాల్సి ఉంటుంది. ఆ అమౌంట్ అనేది కూడా కట్టిన తర్వాత ఆ యొక్క వివరాలన్నింటినీ కూడా ఈ ఎలక్షన్ కమిషన్ తరపున ఉన్నటువంటి రిటర్నింగ్ ఆఫీసర్కి ఇచ్చిన తర్వాత ఆ యొక్క స్క్రూటినీ చేసినటువంటి నామినేషన్స్ అన్నీ కూడా ఈ కరెక్ట్గా ఉన్నటువంటి సందర్భంలో ఎవరైతే పోటీ చేసేటువంటి వ్యక్తికి కూడా కొంత సమయం ఇవ్వటం జరుగుతుంది. బిఫోర్ గోయింగ్ టు ఎలక్షన్స్ ది ఎలక్షన్ కమిషన్ కెన్ గివ్ సమ్ టైమ్ టు ది కంటెస్టెడ్ పర్సన్స్. ఎవరైతే పోటీ చేసేటువంటి వ్యక్తులకు కూడా కొంత సమయాన్ని ఎన్నికల సంఘం ఇవ్వడం జరుగుతుంది. అంటే అతని యొక్క అభ్యర్థిత్వాన్ని ఇంకొకసారి పరిశీలించుకుని తను ముందుకు అతని యొక్క ఎన్నికలకు పోటీ చేయడానికి వెళ్తున్నాడా, లేదంటే కొన్ని కారణాల వల్ల అతను ఆ యొక్క పోటీ నుంచి తప్పుకుంటున్నాడా అనేటువంటి వివరాలన్నీ కూడా సేకరించడానికి ఎన్నికల సంఘం అనేటువంటిది కొంత సమయాన్ని ఆ పోటీ చేసేటువంటి అభ్యర్థికి ఇవ్వడం జరుగుతుంది. అండ్ ది సమ్ మెంబర్స్ విల్ ఆల్సో విత్డ్రాల్ దేర్ నోటిఫికేషన్స్ వాలంటర్లీ అంటారు. వాలంటర్లీ అంటే ఏంటంటే స్వచ్ఛందంగా. ఎవరైతే ఎన్నికల్లో పోటీకి వెళ్ళేటువంటి కంటెస్టెడ్ పర్సన్స్ ఉంటారో, ఈ క్యాండిడేట్స్ ఉంటారో, పార్టీ క్యాండిడేట్స్ కానివ్వండి లేదా ఇండిపెండెంట్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా ఈ ఎన్నికల్లోకి నామినేషన్ ప్రక్రియలోకి వెళ్ళిన తర్వాత వాళ్ళకు కొంత సమయం ఇస్తారు. అక్కడ ఆ సమయంలోకి వాళ్ళు తమకు తాముగా స్వచ్ఛందంగా మాత్రమే వాళ్ళు విత్డ్రా చేసుకునేటువంటి అవకాశం వాళ్ళకి ఇవ్వడం జరిగింది. సో ఈ వాలంటరీగా అయితే మాత్రం వాళ్ళు తీసుకోవచ్చు. కానీ ఎవరైనా సరే మాల్ ప్రాక్టీస్ చేసినా, వాళ్ళని బెదిరించినట్టున్నా, భయపెట్టినట్టున్నా, లేదా వాళ్ళకి ఇంకేమన్నా వాళ్ళకి ఎదురు డబ్బులు ఇచ్చేసి వాళ్ళని ఏంటంటే మిస్రిప్రజెంటేషన్ చేస్తే, కోయర్షన్ బలప్రయోగం కానివ్వండి, మిస్రిప్రజెంటేషన్ అనుచిత ప్రవర్తన, సో ఇలాంటి యొక్క సందర్భంలో మాత్రం ఎలక్షన్ కమిషన్ అనేటువంటిది కఠినంగా చర్యలు తీసుకుంటుంది. వాళ్ళకి కొంత ఫైన్ వేయడం జరుగుతుంది, లేదా వాళ్ళకి కొంత శిక్ష అనేటువంటిది కూడా వాళ్ళ కేసులు బుక్ చేయడం కూడా జరుగుతుంది. సో ది విత్డ్రాల్ ఆఫ్ నోటిఫికేషన్ అండ్ నామినేషన్స్ బై ది కంటెస్టెంట్స్ వాలంటరీలీ ది ఎలక్షన్ కమిషన్ కెన్ ఆల్సో క్యాన్సిల్ దేర్ క్యాండిడేచర్ బిఫోర్ ది ఎలక్షన్స్. ఎప్పుడైతే ఎన్నికలకు వెళ్ళడానికి ముందుగానే ఆ యొక్క ఎన్నికల సంఘం అనేటువంటిది తనకు తాను స్వచ్ఛందంగానే ఆ యొక్క నామినేషన్స్ నుంచి వెనుదిరిగారు కాబట్టి, విత్డ్రాల్ చేసుకున్నారు కాబట్టి తను ఎన్నికల్లో పోటీ చేయడానికి ఆయనకి అవకాశం ఇవ్వరు. అలాగే ఒకవేళ ది పర్సన్ షల్ నాట్ విత్డ్రాల్ హిజ్ నామినేషన్స్, ఎప్పుడైతే తన యొక్క నామినేషన్ అనే దాన్ని విత్డ్రా చేసుకోలేదో ఒక వ్యక్తి, ఈ మేబీ గో టు ది ఎలక్షన్ క్యాంపెయిన్. ఈ ఎన్నికల ప్రచారానికి ఆ యొక్క పోటీదారుడు ఎవరైతే ఆ ఎన్నికల్లో అభ్యర్థి ఎవరైతే ఎన్నికల సంఘం ద్వారా నామినేషన్ స్క్రూటినీ చేసిన తర్వాత గుర్తించబడినటువంటి, అంటే పోటీకి అర్హుడిగా పేర్కొన్నటువంటి వ్యక్తి, దే కెన్ ఆల్సో గోయింగ్ టు ఎలక్షన్ క్యాంపెయిన్. ఆ యొక్క ఎన్నికల ప్రచారానికి వెళ్ళినప్పుడు తను వివిధ మార్గాల ద్వారా తన యొక్క వివరాలన్నింటినీ కూడా, తన యొక్క పార్టీ యొక్క పాలసీస్, ఆయన యొక్క పార్టీ విధానాలు, పాలసీస్ అండ్ ప్రోగ్రామ్స్ మొత్తాన్ని కూడా ఒక మేనిఫెస్టో అనేటువంటి దాన్ని తయారు చేసుకుంటారు. అంటే వాళ్ళు కనుక ఆ యొక్క పదవిలో వాళ్ళు కనుక గెలిస్తే, లేదంటే వాళ్ళ యొక్క పార్టీ సభ్యులు కనుక ఎక్కువ మెజారిటీతో కనుక గెలిస్తే, వాళ్ళు ముందు ప్రజల యొక్క సంక్షేమ కార్యక్రమాలు ప్రవేశపెడుతున్నారు. అంటే బిఫోర్ గోయింగ్ టు ఎలక్షన్స్ ది పొలిటికల్ పార్టీ లీడర్స్ ఆర్ కంటెస్టెంట్స్ ఆల్సో డిసైడెడ్ బై ది ఒపీనియన్ ఆఫ్ ది పీపుల్. దే కెన్ ప్రామిసెస్ ది పాలసీస్ టు ది ఓటర్స్. ఈ ఓటర్ల యొక్క సమస్యలు తెలుసుకుంటారు. వాళ్ళ యొక్క అధికారంలోకి వస్తే మీ సమస్యలు తీరుస్తామని ముందుగానే చెప్తారు. వాళ్ళ యొక్క సమస్యలు అనేటువంటివన్నీ కూడా వాళ్ళ యొక్క సమస్యలు, వాళ్ళ యొక్క అభిప్రాయాలకు అనుగుణంగా వాళ్ళ యొక్క నిర్ణయాలు, వాళ్ళ యొక్క హామీ అనేటువంటిది ఇవ్వడం జరుగుతుంది. ఎన్నికల్లో హామీ అనేటువంటిది ఇవ్వడం జరుగుతుంది. అంటే ఇక్కడ సాధారణంగా మెజారిటీ ఆఫ్ ది పొలిటికల్ పార్టీ లీడర్స్ ఆల్సో గేవ్ సమ్ ప్రామిసెస్ ఇన్ ఎలక్షన్ టైం. ఎన్నికల సమయాల్లో హామీలు ఇస్తారు, కానీ వాటిని నెరవేర్చేటువంటి సందర్భాలు చాలా తక్కువ ఉంటాయి. కానీ కొంతమంది మాత్రం ఎక్కువ శాతం వాళ్ళ యొక్క హామీలు నిర్వర్తించేటువంటి నాయకులు కూడా ఉన్నారని మనం చెప్పుకోవచ్చు. సో ఈ డెమోక్రటిక్ సిస్టంలో ఈ ఎన్నికల్లో పోటీ చేసేటువంటి సందర్భంలో ఏదైతే ఇచ్చినటువంటి హామీలు ఉంటాయో అవన్నీ కూడా తప్పనిసరిగా పాటించాలి అనేటువంటి రూల్ అయితే లేదు. కాకపోతే వాళ్ళ యొక్క పరిస్థితులకు అనుగుణంగా, వాళ్ళ యొక్క ఆర్థికపరమైనటువంటి, రాజకీయపరమైనటువంటి, సామాజికపరమైనటువంటి అంశాలకు అనుగుణంగా వాళ్ళ యొక్క హామీలు నెరవేర్చడానికి మాత్రం అవకాశం ఉంటుందని చెప్పుకోవచ్చు. సో ఈ ఎలక్షన్ క్యాంపెయినింగ్ త్రూ టీవీస్
టీవీ ద్వారా కానివ్వండి, లేదా రేడియో ద్వారా కానివ్వండి, లేదంటే పబ్లిక్ మీటింగ్స్ పెట్టుకోవడం ద్వారా, ప్రజల యొక్క జన సమూహాలను గ్యాదర్ చేయడం ద్వారా, లేదంటే త్రూ వాల్ పోస్టర్స్ ద్వారా వాళ్ళ యొక్క ప్రచారం చేసుకోవచ్చు. అలాగే డోర్ టు డోర్ క్యాంపెయిన్, బై వాక్, బై కార్ ఆర్ వెహికల్. సో వాళ్ళు ఏం చేస్తారంటే, వాళ్ళు ఆ యొక్క ఎలక్షన్ కమిషన్ ఇచ్చినటువంటి యొక్క నిర్దేశించినటువంటి సమయం లోపే వాళ్ళు వివిధ రకాలుగా వాళ్ళ యొక్క పార్టీ ప్రచారాన్ని, లేదంటే వాళ్ళ యొక్క ఎన్నికల హామీలు అనే వాటిని ప్రజల్లోకి తీసుకువెళ్ళడం జరుగుతుంది. అయితే ఎవరికి కూడా ఇబ్బంది కలిగించినంత వరకు ఇతర పార్టీ సభ్యుల్ని ఎవరిని కూడా విమర్శించకుండా, అలాగే ఎవరిని కూడా బెదిరించకుండా, ఎవరికి భయపడకుండా పూర్తి స్వేచ్ఛగా వాళ్ళ యొక్క ఎన్నికల యొక్క హామీలు అనే వాటిని ప్రకటించుకోవడానికి, ఎన్నికల ప్రచారాన్ని చేసుకోవడానికి కూడా ఈ ఎన్నికల సంఘం అనేటువంటిది అక్కడ వాళ్ళకి సభ్యులకి అవకాశం కల్పిస్తుంది. తర్వాత ఈ బిఫోర్ ఎలక్షన్ ఆఫ్ 24 hours, 24 గంటల లోపు వాళ్ళ యొక్క ప్రచారాన్ని నిలిపివేసేయాలి. అలాగే ఎలక్షన్ గైడ్లైన్స్ ప్రకారంగా ఈ డిస్ట్రిక్ట్ కలెక్టరు, పోలీస్ పర్సనల్స్ వీళ్ళందరూ కూడా ఎప్పటికప్పుడు పరిశీలన చేస్తూ ఉంటారు. ఆ ఎన్నికల నియమావళి ప్రకారంగా వాళ్ళ యొక్క ఎన్నికలు ప్రచారం జరుగుతుందా లేదా, వాళ్ళ యొక్క చేసేటువంటి పనులు సక్రమంగా ఉన్నాయా లేదా అని పరిశీలించేటువంటి అధికారం కూడా రాష్ట్ర ప్రభుత్వం తరపు నుంచి ఆ యొక్క రాష్ట్ర ఎన్నికల అధికారికి, అలాగే జిల్లా ఎన్నికల అధికారికి, రిటర్నింగ్ ఆఫీసర్స్కి, పోలీస్ ఆఫీసర్స్ కూడా ఇవ్వడం జరిగింది. తర్వాత ఈ బిఫోర్ గోయింగ్ టు ఎలక్షన్, ది ఇంట్రడక్షన్ ఆఫ్ ఈవీఎంస్. ఈవీఎం మీన్స్ ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్స్. ఈ ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్స్ అనే వాటిని ఈ యొక్క ఎలక్షన్ కమిషన్ అనేటువంటిది ఈ 1993లో ఫస్ట్ టైం తీసుకొని రావడం జరిగింది. ది ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ ఈజ్ అన్ ఎలక్ట్రానిక్ డివైస్ విత్ ది రీప్లేస్మెంట్ ఆఫ్ ది పోస్టల్ బ్యాలెట్ పేపర్స్. ఈ పోస్టల్ బ్యాలెట్ పేపర్స్ బదులు కానివ్వండి అండ్ బాక్సెస్. అంటే పోస్టల్ బ్యాలెట్ అనేటువంటిదేమో ఎన్నికలు నిర్వహించడానికి ముందుగానే ఆ యొక్క ఎన్నికల్లో విధులు నిర్వహించేటువంటి ఉద్యోగులు ఎవరైతే ఉంటారో వాళ్ళు పోస్టల్ బ్యాలెట్ అనే దాన్ని నిర్వహించుకుంటారు. సో వాళ్ళ ద్వారా ఆ యొక్క ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్స్ అనే వాటిని పెట్టవచ్చు, లేదా వాళ్ళ వరకు మాత్రం ఇక పేపర్స్ అనే వాటిని, అంటే బ్యాలెట్ బాక్సెస్ అనే వాటిని అక్కడ నియమించడం జరుగుతుంది. ఈ బ్యాలెట్ పేపర్స్ లేదా బ్యాలెట్ బాక్సెస్ అనేటువంటివి కన్వెన్షనల్ ఎలక్ట్రానిక్ సిస్టమ్ ఇన్ ఇండియా. ఈ ఎప్పుడైతే సంప్రదాయ ఓటింగ్ విధానంలో ఈ యొక్క బ్యాలెట్ పేపర్లు లేదా బ్యాలెట్ బాక్సెస్ ఇవన్నిటినీ కూడా ఇది పూర్వకాలంలో ఉపయోగించేవాళ్ళు కాబట్టి వాటి ప్లేస్లో ఏం చేశారంటే ఇప్పుడు ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్స్ తీసుకొచ్చారు. దీనివల్ల లాభాలు ఏంటంటే క్రాస్ ఓటింగ్ అనేటువంటిది ఉండదు, అంటే ఇన్వాలిడ్ ఓట్స్ అనేటువంటివి ఉండవు. దీనివల్ల ఓట్స్ అనేటువంటివి సక్రమంగా ఉపయోగపడతాయి. ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ ద్వారా ఏమవుతుందంటే పారదర్శకంగా మాత్రమే ఓటింగ్ అనేటువంటి విధానం ఉంటుంది. అంటే ప్రజలు అనే వాళ్ళ యొక్క వాళ్ళు ఎవరైతే నిరక్షరాస్యులు ఉన్నప్పుడు కూడా, వాళ్ళు చదువులేని వాళ్ళు కూడా ఆ యొక్క ఓటింగ్ మిషన్లో ఉన్నటువంటి వివరాలు అనేటువంటివి, అంటే వాళ్ళు బటన్ నొక్కితే ఇప్పుడు ఈ 2014 ఎలక్షన్స్ కాకుండా 2000 లాస్ట్ ఇయర్ ఎలక్షన్స్లో వచ్చేసరికి వీవీప్యాట్స్ అని తీసుకొని రావడం జరిగింది. ఈ వీవీప్యాట్స్ అనేటువంటివి ఎందుకు తీసుకొచ్చారంటే అక్కడ వేసినటువంటి ఓట్లు అనేటువంటివి వాళ్ళ యొక్క ఎవరికైతే అభ్యర్థికి ఓటు వేస్తున్నారో ఆ యొక్క అభ్యర్థి పార్టీ చిహ్నం అనేటువంటిది ఆ యొక్క ఓటు వేసేటువంటి వ్యక్తికి మాత్రమే కనపడతాయి. సో ఇది ఏంటంటే సీక్రెట్ బ్యాలెట్ విధానం అంటారు, సీక్రెట్ బ్యాలెట్ మెథడ్. ఎప్పుడైతే ఈ సీక్రెట్ బ్యాలెట్ రహస్య ఓటింగ్ విధానం ఉంటుందో ఆ రహస్య ఓటింగ్ విధానంగా మాత్రమే ఆ యొక్క ఎవరైతే ఉంటారో ఆ ఓటర్ వేసేటువంటి ఓటు అనేటువంటిది తనకు కనపడేలాగా వీవీప్యాట్స్ అనేటువంటివి కూడా ఇంకా పారదర్శకంగా పెట్టడం జరిగింది. అట్లాగే విత్ ది రీప్లేస్మెంట్ ఆఫ్ బ్యాలెట్ బాక్సెస్ అండ్ బ్యాలెట్ పేపర్స్ ది ప్రింటింగ్ కాస్ట్ విల్ బి రెడ్యూస్డ్. ఎప్పుడైతే ఈ యొక్క ప్రింటింగ్ కాస్ట్ అనేటువంటిది కూడా బ్యాలెట్ పేపర్ల ముద్రణ, అలాగే వాటి బ్యాలెట్ బాక్సెస్ బదిలీ చేయడానికి ఇవన్నిటికీ అయ్యేటువంటి ఖర్చు అనేది కూడా తగ్గుతుంది. ఎస్పెషల్గా ది క్వాలిటీ పేపర్ అనేటువంటిది ఇవ్వడం జరుగుతుంది. అలాగే అక్కడ పోలింగ్ కేంద్రాల్లో ఒక సింగిల్ షీట్ అనేటువంటిది ఈ పేపర్ అనేటువంటి సరిపోతుంది, మిగిలినవన్నీ కూడా ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్స్లో ఉంటాయి కాబట్టి.
అలా కాకుండా సంప్రదాయ ఓటింగ్ విధానం ద్వారా అయితే అనేక రకాలైనటువంటి ముద్రణ ఖర్చులు, పేపర్ వేస్ట్ అవుతుంది. సో దీనివల్ల పర్యావరణానికి కూడా హాని కలుగుతుంది. కాబట్టి వాటిని తగ్గించడానికి కూడా పరోక్షంగా ఈ ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్స్ అనేటువంటి ఉపయోగపడతాయి. అండ్ ఆల్సో ది ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్స్ ఆల్సో యూస్ఫుల్ టు ది కౌంటింగ్ ఆఫ్ ది ఓట్స్. ఈ ఎన్నికల్లో సక్రమంగా ఆ ఓట్లు అనేటువంటివి, ఓటింగ్ ప్రక్రియ అనేటువంటిది జరిగేటువంటి క్రమంలో ఆ రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి లేదా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, ఎన్నికల అధికారులు, రిటర్నింగ్ ఆఫీసర్స్ అందరూ కూడా కొన్ని సమస్యాత్మక గ్రామాలను గుర్తించి, సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించి అక్కడ అదనంగా బలగాలని ప్రవేశపెట్టడం కానివ్వండి. ది డిస్ట్రిక్ట్ కలెక్టర్ టేక్స్ నెసెసరీ స్టెప్స్ టు కండక్ట్ ఎలక్షన్స్ విత్ పీస్ఫుల్లీ అండ్ వితౌట్ ఎనీ హార్మ్ టు అదర్స్. ఎవరికి కూడా హాని జరగకుండా శాంతియుతంగా ఎన్నికలు జరిగేలాగా ఆ రాష్ట్ర ఎన్నికల కమిషనరు, అలాగే ఆ జిల్లా ఎన్నికల ప్రధాన అధికారి అయినటువంటి జిల్లా కలెక్టరు, అలాగే అక్కడ ఉన్నటువంటి పోలీసు అధికారులందరూ కూడా ముఖ్యమైనటువంటి పాత్రను పోషిస్తారు. ఆ జిల్లాకు సంబంధించినంతవరకు జిల్లా కలెక్టరు వాళ్ళ మీద పర్యవేక్షణ అధికారాన్ని కలిగి ఉంటాడు. సో వీళ్ళందరూ కూడా ముందుగానే అక్కడ సమస్యాత్మక ప్రాంతాలు అనే వాటిని గుర్తించడం, అక్కడ ఎన్నికలు సక్రమంగా జరుగుతుంది లేదా పరిశీలించడం, అలాగే అక్కడ ఎన్నికల సమయంలో రాష్ట్ర పార్టీ గురించి, అంటే రాష్ట్ర పార్టీలు లేదా జాతీయ పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థులు లేదా స్వతంత్ర పార్టీ అభ్యర్థులు అందరూ కూడా ఆ యొక్క పోలింగ్ బూత్ ఉంటుంది. ఆ ఎన్నికలు జరిగేటువంటి సందర్భంలో అక్కడ వాళ్ళు ముందుగానే ఉండి ఆ వచ్చినటువంటి ఓటర్లు అనే వాళ్ళ యొక్క వివరాలు సక్రమంగా లేదని పరిశీలించడం, అలాగే ఓటింగ్ అయిన తర్వాత వాళ్ళకి ఒక గుర్తింపు అనేటువంటిది ఇవ్వటం. సో ఇవన్నీ కూడా ఈ ఎన్నికల సంఘం యొక్క ప్రక్రియలో మనం చెప్పుకోవచ్చు. ఎప్పుడైతే ది సీక్రెట్ బ్యాలెట్ విధానం ద్వారా, రహస్య ఓటింగ్ విధానం ద్వారా ఆ యొక్క రిజిస్టర్డ్ ఓటర్స్ అందరూ కూడా తమ యొక్క ఓటు హక్కుని స్వేచ్ఛగా స్వతంత్రంగా ఉపయోగించుకోవచ్చు. ఇన్ డెమోక్రసీ ది పీపుల్ కెన్ చేంజ్ ది గవర్నమెంట్ త్రూ బ్యాలెట్ నాట్ బై బుల్లెట్ అని చెప్పొచ్చు. అంటే వాళ్ళ యొక్క ఓటు హక్కు అనేటువంటి దాని ద్వారా ఆ ప్రభుత్వాన్ని మార్చవచ్చు. అంటే ఎటువంటి హింస అనేటువంటిది లేకుండా శాంతియుతంగా వాళ్ళ యొక్క పూర్తి స్వేచ్ఛగా వాళ్ళ యొక్క అభిప్రాయాలన్నీ కూడా విత్ దేర్ విషెస్ అండ్ ఒపీనియన్స్ ఆఫ్ ది రిజిస్టర్డ్ ఓటర్స్, ది ఆటోమేటికలీ ది గవర్నమెంట్ అండ్ ది డెమోక్రసీ విల్ బీ చేంజ్. ఈ ప్రభుత్వం కానివ్వండి, ప్రజాస్వామ్యం కానివ్వండి, ఇంకా పటిష్టవంతంగా ముందుకు వెళ్ళడానికి కూడా ఒక అవకాశం ప్రజలకు ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఇట్ ఈజ్ ఎ పొలిటికల్ రైట్, అంటే ఇట్ ఈజ్ ఎ పొలిటికల్ రైట్ ఆఫ్ సిటిజన్స్ టు ఆల్ ది రిజిస్టర్డ్ ఓటర్స్. ఆ రిజిస్టర్డ్ ఓటర్స్ అయినటువంటి పౌరులందరికీ కూడా ఒక రాజకీయ హక్కు అనే దాన్ని వినియోగించుకుంటారు. ఎప్పుడైతే వాళ్ళ యొక్క ఎలక్షన్ అయిపోయిన తర్వాత అక్కడ వాటిని అన్నింటినీ కూడా ఈవీఎంస్ ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్స్ అన్నింటినీ కూడా ఒక స్ట్రాంగ్ రూమ్లో భద్రపరచడం జరుగుతుంది విత్ ది సెక్యూరిటీ ఆఫ్ ది స్టేట్ గవర్నమెంట్. ఆ రాష్ట్ర ప్రభుత్వం యొక్క భద్రత ఆధీనంలో అక్కడ ఎలక్షన్ కమిషనరు లేదంటే అక్కడ ఉన్నటువంటి ఆ డిస్ట్రిక్ట్ కలెక్టర్ వాళ్ళు మాత్రమే దాని మీద పర్యవేక్షించేటువంటి అధికారం ఉంటుంది. వాళ్ళు అక్కడ ఎలక్షన్ కమిషన్ ఇచ్చినటువంటి డేట్స్, ఎప్పుడైతే కౌంటింగ్ డేట్స్ ఉంటాయో అప్పటి వరకు వాటికి అక్కడ ఒక సెక్యూరిటీని కూడా ముందుగానే అవసరమైనటువంటి సందర్భాల్లో ఈ కేంద్ర బలగాలను కూడా రప్పించుకునేటువంటి అధికారం ఉంటుంది ఎన్నికల కమిషనర్స్కి. సో వాళ్ళు అక్కడ ఈ నిష్పక్షపాతంగా ఎన్నికలు జరిగేలాగా, ఈ ఎన్నికలు జరిగిన తర్వాత ఆ యొక్క బ్యాలెట్ ఈవీఎంస్ అనేటువంటివి సక్రమంగా భద్రపరిచేలాగా ఆ కౌంటింగ్ ప్రక్రియ జరిగే వరకు కూడా, రిజల్ట్స్ అనౌన్స్ చేసే వరకు కూడా వీళ్ళు కీలకమైనటువంటి పాత్రను పోషిస్తారు. ఆఫ్టర్ డిసైడెడ్ బై ది ఎలక్షన్ కమిషన్ డిక్లేర్ ది కౌంటింగ్ డేట్స్, ఎప్పుడైతే ఆ యొక్క డేట్స్ అనే వాటిని ఇప్పుడు ప్రకటించడం జరుగుతుందో ఆ రోజు ఎవరైతే పోటీ చేసినటువంటి అభ్యర్థులందరి యొక్క సమక్షంలో ఎవరైతే కంటెస్టెడ్ ఎలక్షన్స్ ఉంటారో ఆ ఎలక్షన్ కంటెస్టెంట్స్ ముందుగానే ఆ యొక్క ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్స్ అనే వాటిని ముందుగానే ఓపెన్ చేయడం జరుగుతుంది రిటర్నింగ్ ఆఫీసర్స్. ఈ రిటర్నింగ్ ఆఫీసర్స్ అనేవాళ్ళు అభ్యర్థులు ముందుగానే వాళ్ళ యొక్క ఓట్లన్నీ కూడా సక్రమంగా ఉన్నాయి లేదని పరిశీలించి 1-2 సార్లు ముందుగానే కౌంట్ చేసి వాళ్ళ యొక్క రిజల్ట్స్ అనే వాటిని అనౌన్స్ చేస్తారు. ది రిటర్నింగ్ ఆఫీసర్స్ కెన్ డిక్లేర్ రిజల్ట్స్. ఇక్కడ ఈ క్రమంలో మొత్తం మీడియా అనేటువంటిది ముఖ్యమైనటువంటి పాత్రను పోషిస్తుంది. అంటే ఎన్నికలు జరగడానికి ముందు నుంచి, ఎన్నికలు జరిగేటప్పుడు కానివ్వండి, అలాగే ఎన్నికల కౌంటింగ్ అప్పుడు కానీ ఎప్పటికప్పుడు సమాచారాన్ని ప్రజలకి, ప్రభుత్వానికి, అలాగే ఇతర రాష్ట్ర ప్రభుత్వాలకి కూడా సమాచారాన్ని అందించడంలో మీడియా అనేటువంటిది ముఖ్యమైనటువంటి పాత్రను పోషిస్తుంది. అండ్ ది ఎలక్షన్ కమిషన్ ఆల్సో గివ్ సమ్ పాసెస్ టు ది ఎలక్ట్రానిక్ మీడియా అండ్ ప్రింట్ మీడియా మెంబర్స్. ఆ జర్నలిస్టులు వాళ్ళు కూడా కొంత వాళ్ళకి పాస్
వాళ్ళకి అనుమతి ఇవ్వడానికి కొంత పాసులు ఇవ్వడం ద్వారా ఆ యొక్క కౌంటింగ్ వివరాలన్నీ కూడా ఎప్పటికప్పుడు ప్రజలకి, సాధారణ ప్రజల దగ్గర నుంచి ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్లో ఉన్నటువంటి దేశం మొత్తానికి ఆ వివరాలు సేకరించడానికి, తెలియజేయడానికి ఈ యొక్క మీడియా అనేటువంటిది ముఖ్యమైనటువంటి పాత్రను పోషిస్తుందని చెప్పుకోవచ్చు. సో ది కౌంటింగ్ ఆఫ్ ఓట్స్ అండ్ డిక్లరేషన్ ఆఫ్ రిజల్ట్స్. ఈ ఫైనల్లీ ది రిటర్నింగ్ ఆఫీసర్ డిక్లేర్ ది ఫైనల్ అనౌన్స్మెంట్ అండ్ దే కెన్ సబ్మిట్ ది రిపోర్ట్స్ టు ది హైయర్ అఫీషియల్స్ టు ది ఎలక్షన్ కమిషన్. వాళ్ళ యొక్క ఏ యొక్క ప్రాంతాల్లో ఎవరికి ఎన్ని సీట్లు వచ్చినాయి, ఎంత మెజారిటీతో గెలిచారు అనేటువంటి వివరాలన్నింటినీ కూడా ఆ యొక్క ప్రాంత రిటర్నింగ్ ఆఫీసర్స్ అందరూ కూడా ఆ యొక్క పై అధికారులకి ఎలక్షన్ కమిషన్ కూడా తెలియజేయడం జరుగుతుంది. ఆ ఎన్నికల్లో పోటీ చేసినటువంటి గెలుపొందిన అభ్యర్థులు కూడా వాళ్ళకి కూడా వాళ్ళ యొక్క పదవులకు అనుగుణంగా వాళ్ళ యొక్క ఎమ్మెల్యే కానివ్వండి లేదా లోక్సభ మెంబర్స్ వీళ్ళన్నిటికీ కూడా ఈ లోక్సభ లేదా లెజిస్లేటివ్ అసెంబ్లీలో ఈ యొక్క రాజ్యాంగబద్ధంగా ఉన్నటువంటి ప్రక్రియ అనేటువంటిది ప్రారంభమవుతుందని మనం తెలుసుకోవచ్చు. సో ఇది ప్రాసెస్ ఆఫ్ ఎలక్షన్ ప్రాసెస్ ఇన్ ఇండియా.